డొమైన్స్ మార్చుకుంటూ ఇంత సాఫ్ట్వేర్ తనను తాను పునరావృతం చేసుకుంటూ తనను తాను మార్కెట్ లో నిలబడడానికి ఇంత వేగంగా అందరు వెళ్తూ తనని తాను నిలుపుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఒక కంపెనీ అంటానికి కూడా ఎంత శక్తులు వచ్చినా వేరే ఎంత వచ్చినా కూడా దీన్ని నిలబెట్టుకుంటూ తను పునరావృతం చెందుకుంటూ తను మార్చుకుంటూ మౌల్డ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ తను మార్కెట్ లో నిలబడడానికి ఇంతగా అందరికి కూడా ఉపాధి కల్పిస్తూ ఇంత నిలబడడానికి కంపెనీ నేను ఫస్ట్ టైం కళ్ళ ముందు చూస్తున్నానండి. సో నిజంగా ఈ క్లౌడ్ లైన్ ఎప్పుడైతే మారిందో దీని క్లౌడ్ టెక్నోకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అదే విధంగా ఈ సంస్థ తీసుకొచ్చినటువంటి అధినేత మన ఎండి సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఎంతో మంది కూడా మనకి ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఉన్నాయా చెప్పండి? నిజంగా ఆ కేటగిరీస్ వైజ్ గా చూసుకున్నా ఇది చూసుకున్నా మెరిట్ చూసుకున్నా గవర్నమెంట్ జాబ్స్ అందరికి మాక్సిమం అందుబాటులో లేవు. ప్రైవేట్ జాబ్స్ చూసుకుంటే క్లియర్ గా ప్రైవేట్ జాబ్స్ ఏమైనా చేయగలుగుతున్నామా అంటే నిజంగా ఇన్కమ్ తక్కువ, వర్క్ ప్రెషర్ ఎక్కువ. మరి తప్పదు, ఇల్లు గడవాలి కాబట్టి బర్డెన్ ఉంటాయి, ఫైనాన్షియల్ మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనకి కావాల్సి వస్తుంది ఇన్కమ్ అనేది. కాబట్టి ఉన్న పరిస్థితులు ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రైవేట్ జాబ్స్ చేయలేం, గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావు. మరి ఉన్న ఆపర్చునిటీ ఏంటి? మరి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు వెళ్ళగలమా? అసలు ముందు డబ్బే ఉండాలి కదా చేతిలో. సో మరి ముందు కావాలంటే తక్కువ పెట్టుబడి ఉండాలి, ఎక్కువ ఆదాయం రావాలి. అలాంటి వాటిల్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ నేను క్లౌడ్ లైన్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు స్పాట్ లో నేమ్ చేంజ్ అయింది కాబట్టి నాకు చెప్తున్నాను అనమాట. ఇది వన్ అండ్ ఓన్లీ కంపెనీ అనేది నేను 100% చెప్తానండి. ఎందుకనంటే అందులోనూ ఇది ఇండిపెండెంట్ నిర్ణయం కాబట్టి ఎవరు తప్పదు. ఇంకా మనకి జీవనం సాగించాలి అన్నా మనం కూడా చేయాలి అన్నా మనం పెట్టగలే సామర్థ్యం ఒక 1600 మాత్రమే, అంతకని మనం కూడా చేయలేం. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ 1600 వాల్యూ రోజుకి 25,000 తీసుకోవచ్చు. అదే విధంగా మనము ఎలా అయితే ఒక హోప్ తో ముందుకు వెళ్తామో, ఏ విధంగా అయితే అవుతుంది ఇది చేయగలుగుతాము అనేటువంటి దాంతో ఎట్లయితే ముందుకు వస్తామో, మనం మన ఇంట్లో పిల్లల్ని నిజంగా అంత వ్యాపారమే. మీరు ఒకసారి క్లియర్ గా చూసుకున్నట్లయితే ప్రపంచంలో జరిగేది ప్రతిదీ కూడా సర్వీస్ ఇచ్చిన ప్రతిదీ వ్యాపారమే. మనకి విద్య ఏమన్నా ఫ్రీగా వస్తుందా? ఖచ్చితంగా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక 5 years దగ్గర నుంచి కూడా ఎల్కేజీ అని, యూకేజీ అని, తర్వాత నర్సరీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి తను బీటెక్ ఆర్ ఎంటెక్ వాళ్ళ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే పిల్లలు ఎంతవరకు చదువుతారో అంతవరకు కూడా ఒక వ్యాపారమే కదా. కాలేజీలో ఫ్రీ సీట్స్ ఇస్తున్నారా అంటే ఒక హోప్, పిల్లాడు పెద్దగా అవుతే చదివితే మనకు ఒక మంచిగా తను మంచిగా ఉద్యోగం సంపాదిస్తాడని 30 సంవత్సరాల నాటి కళకి ఈ రోజు నుంచి పెట్టుబడి ప్రతి దగ్గర స్కూల్స్ లో అవ్వచ్చు, కాలేజెస్ లో అవ్వచ్చు, మనకి గ్రాడ్యుయేషన్ లో అవ్వచ్చు, ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కుంటూనే వస్తున్నాం. మరి ఇది కూడా మార్కెట్ లో వ్యాపారమే కదా కరెక్ట్ గా ఆలోచిస్తే. మనకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తాం, మరి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారా? లేదే. ఖచ్చితంగా వెళ్తే 2 నుంచి సెలైన్లని, ఒక జ్వరం వస్తేనే మనకి ఈజీగా 2,000 3,000 పక్కన పెట్టుంచాలి. మరి ఇది వ్యాపారమే కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఏది సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, మనం డబ్బులు ఇస్తున్నాం, అంతే కదా. ఇక్కడ క్లారిటీ ఉంది కదా. సర్వీస్ కి మనం ఛార్జ్ పే చేస్తున్నాం, చదివిస్తున్నారు, ఆ సర్వీస్ కి మనం పిల్లలకి ఎడ్యుకేషన్ కి మనం మనీ పే చేస్తాం. అటు తప్పాడా, పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా సెకండరీ. ముందు మనం అంటే ఒక స్టెప్ ఎలా అయితే వెళ్ళి ఒక హోప్ తో వెళ్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా స్పాట్ లోన్ లో సర్వీస్ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఏ విధమైన సర్వీస్ ఇస్తున్నారు? వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ మనకు అనవసరం. మనకి ఏ విధమైన మనకు సర్వీస్ నచ్చి ఇక్కడ 1600 అనేది కంపెనీ యొక్క సర్వీస్ నచ్చి ఏం నచ్చింది మనకి, మనం పెట్టేది 1600 అయితే వాళ్ళు డైరెక్ట్ ఇన్కమ్ ఇస్తానంటున్నారు, 2 వ్యక్తులు జాయిన్ చేస్తే లోన్ ఇస్తానంటున్నారు, అదే విధంగా మనకి డైరెక్ట్ ఇన్కమ్ 500 ఇస్తానంటున్నారు, అదే విధంగా బైనరీ ఇస్తానంటున్నారు, సో క్యాష్ బ్యాక్ ఇస్తానంటున్నారు, ఫ్యూచర్ లో రాయల్టీ కూడా ఎలా ఇస్తానో చెప్తానంటున్నారు, అదే విధంగా కార్ లోన్, వెహికల్ లోన్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు ఇస్తానని ఎంత తీసుకుంటున్నారు సర్వీస్ ఛార్జ్? 1600 రూపాయలు మాత్రమే. బ్యాంక్ కి వెళ్తాం మనము, బ్యాంక్ వెళ్తే లోన్ తీసుకునే సెకండరీ, గోల్డ్ అప్లైజర్ ఛార్జెస్ సెకండరీ, మినిమం ఛార్జెస్ సెకండరీ. మీరు మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలా? 1000 నుంచి 2000 మెయింటైన్ చేయాలా? మరి ఇవన్నీ సర్వీసెస్ తో కూడినటువంటి మనం చేస్తున్నప్పుడు ఇది కూడా కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చే సర్వీస్ మనం కొనుక్కుంటున్నాం, ప్యాకేజ్ కొనుక్కుంటున్నాం. ఒక 1600 ప్యాకేజ్ కంపెనీ నుంచి కొనుక్కొని వాళ్ళు చెప్పినట్టు వర్క్ చేసుకుంటున్నాం. వర్క్ చేసుకోలేకపోతే నాన్ వర్క్ లోన్ తీసుకుంటున్నాం, వర్క్ చేసుకుంటే డైరెక్ట్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్ డైలీ తీసుకుంటున్నాం. డైలీ ఇచ్చే కంపెనీ ఫస్ట్ నెంబర్ 1 కంపెనీ, 1 and only 4 months నుంచి రన్ అవుతున్న కంపెనీ ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడా 1600 పెట్టుబడితో. కాబట్టి
మీరు చదువుకు పెట్టేది వ్యాపారంగా భావించకపోయినట్లయితే అది ఖచ్చితంగా వ్యాపారమే, మరి ఫ్రీగా ఇవ్వట్లేదు కాబట్టి అది వ్యాపారం అయినప్పుడు అవన్నీ మనకు కనిపించవు. అంటే మన మినిమం గా రోజు చేసేటువంటి డైలీ ఖర్చులు అనేది మన వ్యాపారంలో భాగంగా సర్వీస్ ఇస్తున్నారు. ఒక చికెన్ షాప్ కి వెళ్తారు, ఊరికే ఫ్రీగా ఇస్తారా? అక్కడ చికెన్ ఇస్తారు అంటే మనము ఏదో ఒకటి కొనుక్కుంటున్నాం. ఇక్కడ కూడా ప్యాకేజ్ అనేది కొనుక్కుంటున్నాం. అంటే ఏది కూడా మార్కెట్ లో సర్వీస్ తోనే ముడిపడి ఉంటది కాబట్టి మనకు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి పే చేస్తున్నాం. ఇక్కడ కూడా మనకు నచ్చి 1600తో కంపెనీ నుంచి, ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ తో గానీ వాళ్ళతో సంబంధం లేదు, కంపెనీ నుంచి వాళ్ళు ఎవరికి వాళ్ళు పరిచయం చేస్తారు కాబట్టి కంపెనీ వీళ్ళకి ఇవ్వగలుగుతుంది. డైరెక్ట్ గా కంపెనీ నుంచి ఒక అకౌంట్ ఒక యాక్టివేషన్ చేసుకుంటారనమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో ప్రతిదీ కూడా సర్వీస్ మీద ఛార్జెస్ తోనే ముడిపడి ఉంటాయి. మన హోటల్కి వెళ్తాం, బిల్లు అక్కడ కూడా జిఎస్టీ పే చేస్తున్నాం, అదేవిధంగా సర్వీస్ మనం ఇస్తూ ఉంటాం టిప్స్ అనేది. అది ఇవన్నీ కూడా వాళ్ళు చేసే సర్వీస్ అనమాట. ఇక్కడ కూడా మనకి సర్వీస్ ఇవి ఇస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ప్యాకేజ్ అనేది కొనుక్కుంటున్నాం. ఈ విషయం మైండ్ లో పెట్టుకోండి. అది కూడా మన ఇండిపెండెంట్, ఏ హోటల్కి మనం రమ్మని పిలవట్లేదు, ఎవరు కూడా చదువుకోమని పిలవట్లేదు. మనం ఎలా అయితే ఒక హోప్ తో ఒక స్టెప్ ముందుకేసి మా అబ్బాయి అలా అవుతాడు మనకి ఇలా అవుతుందని ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు. బయటికి వెళ్ళి మీరు లక్షలు పెట్టుబడి పెట్టి అది రేపు ఉంటదా పోతుందనే సెకండరీ. ముందు ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా జనరల్ స్టోర్ అని, బయట కిరాణా జనరల్ స్టోర్ అని బోర్డు రాయాలన్నా కూడా మీకు 1600 నుంచి 2000 అసలు ఎక్కడ రాదు. కాబట్టి ఇక్కడ పెట్టుబడి అంతా చాలా తక్కువ. కానీ మీరు కొన్నటువంటి 1600 సర్వీస్, మీరు కొనుక్కున్న ప్యాకేజ్ కి వాల్యూ ఎంత? పర్ డే 25,000 రూపీస్. మీరు తీసుకోవట్లేదంటే ఎవ్రీడే మీరు టైం వేస్ట్ చేస్తున్నట్టే. కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఇది కూడా ఈ విధంగా అనమాట. లక్షలు పెట్టుబడి పెట్టుకున్నా, క్రిప్టోలో పెట్టుకున్నా అయిపోయినా పోయింది, గతం అనవసరం. ఇప్పుడు ఏ చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకున్న మార్కెట్ లో 1600తో ఏ వ్యాపారం స్టార్ట్ చేయగలరు అనేది ఒకసారి మీరు చెప్పవచ్చు. కాబట్టి ఇది మనం ఎటు చూసినా కూడా బయటికి వెళ్తే ఒక 500 రెండు 500 ఒక 300 చేయి జారిపోయినాయి అంటే కూడా చాలా చిన్న అమౌంట్. అంటే ఎట్లా చూసుకు ఎటువైపు నుంచి తీసుకున్నా కూడా మనం ఒక సినిమాకి వెళ్తాం, మూవీకి వెళ్తాం, సర్వీస్ ఏమి ఇస్తారు? ఒక 2.5 hours మనం మూవీలో ఉన్నందుకు ఒక 2000 ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా పే చేయాలి. కాబట్టి సర్వీస్ ఇదంతా కూడా సర్వీస్ అనమాట. మనం కూడా ఇక్కడ ప్యాకేజ్ అనేది కొనుక్కుంటున్నాం, వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తున్నారు మనం వర్క్ చేసినందుకు. కాబట్టి ఇదంతా కూడా మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇటువైపు నుంచి చూసినా మనం చేసేటువంటి ప్యాకేజ్ 1600కి ఇట్లా కూడా నష్టం లేదు. ముందు మనం పెట్టింది మనకు వస్తుంది, ఆ తర్వాత ఎన్ని రోజులు ఉన్నా కూడా అన్ని రోజులు మనకి ఇన్కమ్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇది కూడా మనం 2 years ప్రాసెస్ అనుకుంటారా, 1 year ప్రాసెస్ అనుకుంటారా, లేదు 3 years అనుకుంటారా, క్యాష్ బ్యాక్ తీసుకుంటారా అనుకుంటారా, రాయల్టీ అనేది ఫ్యూచర్ మ్యాటర్. ఈ రోజు మనకున్న ఆపర్చునిటీ ఏంటి? క్లౌడ్ లైన్ టెక్నాలజీలో కనుక వర్క్ చేసుకుంటే పర్ డే 25,000 తీసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక ఆశతో ఒక హోప్ తో అందరూ కూడా ముందుకు వచ్చి సక్సెస్ సాధిస్తారని ఆల్రెడీ అందరూ కూడా పర్ డే 25,000 నుంచి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ 1 lakh 2 lakh 5 lakh అందరూ కూడా తీసుకుంటున్నారు. సో ఈ విధంగా అందరూ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో నేను సెషన్ అనేది స్టార్ట్ చేస్తానండి. సండే కదండి, ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ విధంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా హెల్దీగా వర్క్ అనేది. కాబట్టి ప్రతిదీ కూడా సర్వీస్ తోనే ముడిపడి ఉన్నదండి. కాబట్టి అందరం కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి నేను సెషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక హౌస్ వైఫ్ నై ఉండి నేను ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయి ఉండొచ్చు, ఎథికల్ గా జెన్యున్ గా ప్లాన్ ని ఉన్నదే చెప్పి వాళ్ళకి మీరు తీసుకురావాలి. నేను మీకు ఏదైతే సర్వీస్ ఇస్తానో మీరు కూడా మీ డౌన్ లైన్ కి కరెక్ట్ గా ఇదండి ప్లాన్, మీకు నచ్చితే ఈ సర్వీసులు మనకు అందుతాయి, ఈ విధంగా చేసుకోండి, సింగిల్ ఐడి వేసుకోండి లేదా ట్రిపుల్ ఐడి 7 IDs ఇలా ఉండదని ప్యాకేజ్ చెప్పిన తర్వాత నిర్ణయం వాళ్ళకి వదిలేసి మనం హ్యాపీగా హెల్దీగా వర్క్ చేసుకోవాలి. సో నేను సెషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. పీడిఎఫ్ అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను, క్లియర్ గా చూడొచ్చు. ఒక 600 మెంబర్స్ అన్న వస్తే మనము చేద్దాం. సో ఈ విధంగా అందరూ కూడా వర్క్ అనేది వర్క్ మోడ్ లో ఉండి వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇట్లా 6 months అవుతున్నా కూడా మాక్సిమం నవంబర్ నుంచి మనకి స్టార్ట్ అయినా కూడా
ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా మీరు ఇంకొక చిన్న విషయం కూడా గమనించాలి. సో ఎప్పుడన్నా మనకి సర్వర్ వర్క్ వచ్చి ఒక 1 డే ఆగండి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయండి అని చెప్పిన రోజు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన పేఅవుట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం కంపెనీకి పే చేయాల్సినటువంటి ఈడబ్ల్యూ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది గమనించాలి. నిజంగా వాళ్ళు ఎంత మంచి సర్వీస్ ఇస్తున్నారంటే మనకి కంపెనీ వాళ్ళు ఐడి చేస్తామన్నా కూడా ఒక రోజు ఆగండి సర్వర్ వర్క్ ఉంది, ఇంత నీట్ గా క్లియర్ గా కూడా లీడర్స్ కి చెప్పడం జరుగుతుంది. మేము ప్రతి క్లాస్ లో కూడా చెప్తున్నాం. అదే విధంగా వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదండి, లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. ఎందుకంటే కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉన్న కంపెనీ, అదే విధంగా డైలీ పేఅవుట్స్ ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉంది, అది కూడా ఒక 1600తో సర్వీస్ ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉంది అనేది మీరు నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పండి. ఎన్నో చేసుంటాం కదా ఇక్కడ నెట్వర్క్ లీడర్స్ అందరం కూడా. కామన్ మ్యాన్ కూడా, అట్టడుగు పీపుల్ కూడా, ఎవరైతే పక్కన బిలో యావరేజ్ ఉంటారో వాళ్ళకు కూడా నిజంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కడున్నా కూడా సంపాదించవచ్చు అండి ఈ ఫీల్డ్ లో. కాబట్టి హార్డ్ వర్క్ నమ్ముకోండి. కాబట్టి చక్కని ప్రణాళికతో మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది నేను 100% చెప్తాను. కాబట్టి స్కూల్లో పిల్లల్ని, హాస్పిటల్లో మనం బయటికి ఎలా అయితే మినిమం ఛార్జెస్ బయటకు ఖర్చు పెట్టుకొని మన లగ్జరీ కోసం అయ్యుండొచ్చు, చిన్న చిన్న షాపింగ్ అయ్యుండొచ్చు, ఎలా చేస్తామో ఇది కూడా మంచి లోన్ తీసుకోవచ్చానో, వర్క్ మోడ్ లో ఉంటే వర్క్ అనో ఒక 1600 మీరు చేసుకొని, అది కూడా ఇండిపెండెంట్ బిజినెస్, ఇండిపెండెంట్ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడుతుంది. ఓకే అండి, నేను సెషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇది క్లౌడ్ టెక్నో అండి, వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నిజంగా మన లైఫ్ ని చేంజ్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ నేను 100% చెప్తాను. ఎందుకంటే ఎంతో మంది దీని ద్వారా ఉపాధి పొందారు. ఎవరైతే మాక్సిమం డిసెంబర్ లో జాయిన్ అయ్యి చెప్పిన వెంటనే గనక, మామూలు జనరల్ పీపుల్ అంటే నాన్ వర్కింగ్ వాళ్ళైనా, వర్క్ మోడ్ లో ఉన్న వాళ్ళైనా, ఎవరైతే చెప్పిన వెంటనే డిసెంబర్ లో జాయిన్ అయ్యారో, లేదా జనవరిలో జాయిన్ అయినా, లేదా ఫిబ్రవరిలో జాయిన్ అయినా, అందరూ కూడా వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ ఎంత నాన్ వర్క్ లో ఉన్నా కూడా అందరూ తీసుకున్నారు. ఎవరైతే చెప్పిన వెంటనే వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 1 lakh అబౌవ్ ఈజీగా తీసుకున్నారు విత్ ఇన్ 2-3 months లో. అంటే నెలకి 50,000 చొప్పున ఒక సాఫ్ట్వేర్ కూడా తీసుకునేటటువంటి ఇన్కమ్ ఇందులో తీసుకున్నారు. ఎవరైతే నార్మల్ గా అప్పుడు కొంచెం వర్క్ చేసే వాళ్ళు కూడా 10,000-15,000 లీస్ట్ గా తీసుకున్నారు వాళ్ళు పెట్టినటువంటి ఐడికి. ఇంకా ఎవరైతే వర్క్ స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఉన్నారు, ఎంత వర్క్ మోడ్ లో ఉన్నా, నాన్ వర్క్ లో ఉన్నా, వాళ్ళు పెట్టిన అమౌంట్ తీసుకొని ఇంకా ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. కాబట్టి నిజంగా 1,00,000 క్రిప్టోలో అయి ఉండొచ్చు. నేను ఏ కంపెనీని ఇద్దగా అనట్లేదండి. పెట్టుబడి పెడితే మనకు రావడానికి చాలా నెలలు పడుతుంది. ఆ తర్వాత వస్తే లాభం అనుకొని ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ మీరు పెట్టేటువంటి 1,600 జస్ట్ ఒక 4 people మీతో పాటు తీసుకొస్తే ఇద్దరి మీద లోన్ 1,800 మనం పెట్టింది వస్తుంది. మళ్ళీ అసలు ప్రాఫిట్ మనం ఇంకో 2 persons కనుక డైరెక్ట్ వేసుకుంటే అసలు ముందు మనం పెట్టినటువంటి 1,600తో పాటు 1,800 లోన్ కూడా పొందొచ్చు. నెక్స్ట్ 3rd డే నుంచి సెకండ్ డే నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ అంతా కూడా మనకు ప్రాఫిటే. ఇలాంటి కంపెనీ ఎక్కడ ఉంది చెప్పండి? ముందు మీరు జాయిన్ అవ్వండి, తర్వాత 3x ఇస్తాం, 3x ఇస్తాం, 4x ఇస్తాం అని చెప్పే కంపెనీలే. కానీ ఇచ్చి ఎక్కడ చూపించే చెప్పండి? 3 వంతులైనా ఇచ్చి ఉండాలి ఒక లీడర్ కి. ఒక లీడర్ మాత్రమే ఎంతో కొంత బెనిఫిట్ లో ఉండాలా, సామాన్యుడు ఖచ్చితంగా ఇదై ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే నార్మల్ పీపుల్, బిలో యావరేజ్ పీపుల్, వర్క్ చేసే పీపుల్, మామూలు లోన్ తీసుకున్న ప్రతి పీపుల్ కూడా వాళ్ళు పెట్టింది వాళ్ళు తీసుకుంటున్నారు. తక్కువ అమౌంట్ ఎక్కువ ఆదాయం ఉంటే ఎందుకు తీసుకో చెప్పండి? మనమే 1,00,000 పెట్టాం అనుకోండి, అసలు ముందు మనకు రావడానికి ఎంతమందిని జాయిన్ చేసి ఉండాలా? కానీ ఇక్కడ జస్ట్ మనం హాస్పిటల్లో బాగాలేకపోతే వచ్చి పరామర్శించి ఒక 2-3 మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే 2వ రోజు నుంచే ప్రాఫిట్ అంటే ఏంటో చూడొచ్చు. ఇందులో డైరెక్ట్ అవ్వచ్చు. మీరే ఒకటండి, లీడర్లు తీసుకుంటున్నారు, ఇన్కమ్ లీడర్లు తీసుకుంటున్నారంటే కష్టపడే వాళ్ళందరూ ఇక్కడ లీడర్సే. లీడర్ గా ఎదగాలి. నార్మల్ గా ఉంటే వాళ్ళు పెట్టింది వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప నష్టం అయితే లేదు కదండి.
ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా నష్టం అనే పదం కనపడదు. కాబట్టి ఎక్కడ భయపడక్కర్లా, బాధపడక్కర్లా. అసలు ఇదంతా చెప్పిన తర్వాత కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళకి వదిలేయాలి. అదేవిధంగా బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ టెక్నో. నో సిబిల్ స్కోర్. ఇప్పటి వరకు మీరు చాలా లోన్స్ థర్డ్ లోన్ ఉంటారు మాక్సిమం. ఎవరైనా ఈ ఫస్ట్ లోన్ 1800, సెకండ్ లోన్ 4000 ఆర్ 5000, థర్డ్ లోన్ 8000 ఆర్ 10,000 తీసుకోవడంలో మీరు ఏమైనా సిబిల్ స్కోర్ చూసి ఇచ్చారా? మీ చేతిలో ఉన్నటువంటి థర్డ్ లోన్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ఐడీలు 7, 10 మంది వేసుకున్నారు కదా ఇంట్లో, ఒక్కొక్కళ్ళకి దగ్గర దగ్గర 63,000 7 ప్యాక్ వేసుకోవడానికి వచ్చింది. 63,000 మీకు చేతికి రావాలి అని అంటే మీరు బ్యాంక్కి వెళ్తే 50,000, 10,000, 15,000, 20,000 గోల్డ్ లోన్ పెట్టడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ మన సివిల్ స్కోర్ చూడలా, డాక్యుమెంట్స్ చూడలా, ఏమీ చూడలేకుండా మన అట్లీస్ట్ కేవైసీ కూడా అప్లోడ్ చేయకపోయినా కూడా మనకి థర్డ్ లోన్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే జస్ట్ ఒక ఇద్దరిని జాయిన్ చేశారా ఇవ్వడానికి రెడీగా ఉంది, అన్ని లోన్స్ ఇస్తుంది, డైరెక్ట్ చూస్తున్నారు. మీరు కేవైసీ తీసుకుంటుంది, అది వేరే విషయం పెద్ద లోన్స్కి వెళ్ళిన తర్వాత. అంటే బయటతో పోలిస్తే డబ్బులండి, ఎవరైనా డబ్బులే. మనం ఒక 100 రూపాయలు పక్కన వాళ్ళకి ఇవ్వమని చూద్దాం, లేదా మనకు ఒక 100 రూపీస్ ఎవరినన్ను అడగండి ఇస్తారేమో. మరి ఇది కూడా కంపెనీ డబ్బులే కదా. కంపెనీ డబ్బులు మన దగ్గర ఉంటున్నాయి, మన డబ్బులు కంపెనీ దగ్గర ఉన్నట్ల. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం మనం పే చేస్తున్నాం. ఎంత వర్క్ చేసుకుంటే ఈ రోజు ఎవరైతే 5,000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా, 15,000 తీసుకున్నా, లేదు 1,000 రూపాయలు తీసుకున్నా, మీరు పర్ డే 25,000 నుంచి తక్కువ వర్క్ చేసినట్టే. మీరు పర్ డే ఎప్పుడైతే మీరు తీసుకునేడికి న్యాయం చేయాలనంటే రోజుకి 25,000 రావాలి. 25,000 అవకాశం మీకు ఉన్నప్పుడు 1,000 రూపాయలు తీసుకుంటున్నారంటే లోపం ఎవరిది? మీది. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది? వర్క్ లో జరుగుతుంది. మీ ఎవరు చేయట్లేదు, మీరు మీ డౌన్ లైన్స్ లో మీరు డూప్లికేషన్ డైలీ కొత్త వర్క్ జరగాలి, పాత వర్క్ డూప్లికేషన్ అవ్వాలి. ఇదే కదా ప్లాన్. కాబట్టి డైలీ మీరు ఎవరైతే 1,000, 500, 2,000, 4,000, 8,000 తీసుకుంటున్నారో 25,000 నుంచి మిగతాదంతా కూడా వేస్ట్ గా మీరు వర్క్ చేయనంటే లెక్క. మేము మా పై ఉన్న ఐడికి డైలీ కూడా 25,000 క్యాపింగ్ తీసుకుంటున్నామని అంటే వర్క్ జరుగుతుందనే కదా అర్థము. కాబట్టి మీరు కూడా వర్క్ జరిగే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మేము చెప్తున్నామనంటే ఏంటి రీజన్? వర్క్ మరి మాకు అవుతున్నప్పుడు మరి మీకు ఎందుకు అవ్వదు? కాబట్టి అంత మీటింగ్ జరుగుతున్నారు, అఫీషియల్ గా పెడుతున్నారు, గ్రూప్ లో మీటింగ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంత మంచి అవకాశం వచ్చినా కూడా వర్క్ చేయట్లేదు అని అంటే లోపం కంపెనీలో లేదు, మనలోనే ఉంది. కాబట్టి 100 రూపీస్ మనమే పక్కనైనప్పుడు కంపెనీ అంతంత అమౌంట్ మనకి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఇచ్చినా కూడా మళ్ళీ కంపెనీని మనమే బ్లేమ్ చేస్తాం. ఒక్కరోజు స్ట్రక్ అయినా, వర్క్ లో ఆగిపోయినా కూడా మన హడావుడి మామూలుగా ఉండదు మన అందరికీ కూడా. అంటే చాలా మంది చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ భయం ఎందుకు అని అడుగుతున్నా నేను. ఆ భయం ఎందుకు పడుతున్నారు? అసలు మనం ఏం చేస్తున్నాం, ప్రాజెక్ట్ ఏంటి, దీనివల్ల లాభం ఏంటి, ముందు మనం పెట్టింది మనం తీసుకున్నాం అనేటువంటి అవగాహన అనేది లేకపోవడం వల్ల మన హడావుడి అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు. అసలు ఎందుకు భయపడుతున్నాం మనం? మనకి ఎంత వరకు ఉంటే అంతవరకు ప్రాఫిట్ తోనే వెళ్ళిపోతున్నాం కదండి. కాబట్టి ఇక్కడ ఎటువంటి సిబిల్ స్కోర్ తో కూడా సంబంధం లేదు. నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఈజీడబ్ల్యూ ఫెసిలిటీ. ఈడబ్ల్యూ ఎవ్రీ వీక్ మర్చిపోవద్దండి. ఇవాళ కూడా నా టీంలో చాలా మంది 10 మంది వరకు కూడా ఈడబ్ల్యూ మిస్ అయ్యారు. మేడం చూసుకోవాలి, కట్టాలన్న ఉద్దేశం లేకపోవడం కాదు, వాళ్ళు మర్చిపోవడం. ఒక బుక్ పెన్ను మెయింటైన్ చేసుకోమని మీకు ఎన్నో సార్లు చెప్పాము. కాబట్టి బుక్ పెన్ను అది మెయింటైన్ చేసుకోలేకపోతే మాకు సంబంధం లేదు, కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. 2 పెనాల్టీస్ కనుక అదే లోన్ లో కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లోన్ అయితే రాదండి. క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, క్విక్ డిస్బర్స్మెంట్. ఒక 2 పీపుల్ మీరు లెఫ్ట్ రైట్ వేసిన వెంటనే ఏమంటే మీరు ఇంకొకసారి క్లియర్ గా చెప్తున్నాను, క్లౌడ్ టెక్నో వచ్చిన తర్వాత వరకు చాలా స్పీడప్ అయిపోయింది. దేశం మొత్తం మీద కూడా 6 lakhs ఐడీస్ పడిపోయాయి. అది ఒక్కొక్కళ్ళు 2 వేసుకున్నారా, 3 వేసుకున్నారా, 4, అది సెకండరీ. 6 lakhs ఐడీస్ అయితే అయినాయి అని అంటే అసలు ఎంత వర్క్ జరుగుతుంది అనేది మీరే చూడండి. కాబట్టి ఒక్క 2 months లో మనకు అన్ని కూడా కంప్లీట్ గా లైసెన్స్ అన్ని మన చేతికి వచ్చింది. పుట్టంగానే ఎవరు సర్టిఫికేట్లు ఎవరండి, పాస్ అయితేనే కదా ఇచ్చేది. అలాగే మన కంపెనీ కూడా కోట్ల బిజినెస్ అక్కడ చూపించింది. కాబట్టి ఆర్బీఐ అండర్ కిందకి వెళ్ళి రూల్స్ రెగ్యులేషన్స్ కిందకి ఏ ఫైనాన్స్ సెక్టర్ అయినా ఏదైనా మనకి ఏదైనా రావాలని అంటే కొంత పవర్ అనేది మ్యాన్ పవర్ చూపించాలి. ఇన్ని కోట్ల బిజినెస్ అనేది షో చేస్తే కదా ఓకే లైసెన్స్ ఇవ్వడానికి. కాబట్టి ఇవన్నీ తెలియని వాళ్ళు లైసెన్స్ ఉందా, అది ఉందా, కంపెనీ ఏంటి, ఇవన్నీ అడిగే వాళ్ళు ఎవరు కూడా ఒక ప్రాసెస్ తెలియదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పుట్టగానే ఎవరెవరు 10th పరీక్షలు రాసి పాస్ అయితేనే కదా సర్టిఫికేట్ ఇస్తారు. అదే విధంగా ఆ ప్రాసెస్ లోనే విత్ ఇన్ 6 months కూడా కాకుండానే ఇంత కోట్ల బిజినెస్ జరిగిన వన్ అండ్ ఓన్లీ కంపెనీ మన క్లౌడ్ లైన్ టెక్నో అని చెప్పడానికి, నేను క్లౌడ్ టెక్నో అని చెప్పడానికి నేను 100% చెప్తాను. అది మీరు లైవ్ లో కూడా చూస్తున్నారు. క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కాబట్టి
ఒక క్యాష్ బ్యాక్, నిజంగా క్యాష్ బ్యాక్ కోసమే వచ్చా నేను. నాకు తెలీదు అది ఒకవేళ వస్తే అది కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే చాలా దెబ్బలు తినున్నాం మేమంతా వేరే వేరే కంపెనీస్ లో. ఏ కంపెనీ నేను తక్కువ అనను. ఎందుకంటే అక్కడ నేను అన్ని లక్షలు పోగొట్టుకున్నానంటే అది నా ప్రాబ్లం. అది ఎందుకంటే ఎందుకు నమ్మాను? ఒక ఎండి సార్ని చూడలేదు, ఒక ఎవరిని చూడలేదు, నేను పెట్టాను నా చేతులతో. నేను నా ఆశతో ఉండొచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ అవుతుందని అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు రీజన్. నేను వాళ్ళకి చెప్పిన మాటలు విని నా సొంతంగా నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని 3x అవుతుంది. 1,00,000 పెడితే 2 లక్షలు ఇస్తాము, 3 లక్షలు ఇస్తాము అని తెలియక 3 చోట్ల 5 lakhs 5 lakhs 5 lakhs ఒకే నెలలో నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దగ్గర రీసెంట్ గా కూడా ఒక కంపెనీ ఇదేనమాట. మొత్తం 10 to 15 lakhs నేను పోగొట్టుకున్నాను. సో ఆ టైంలో నాకు ఈ 1600 ప్లాన్ వచ్చినా కూడా పోయిన దాని గురించి నేను ఆలోచించను. ఎందుకంటే సంపాదించుకునేటువంటి టాలెంట్ ఉన్నప్పుడు పోగొట్టుకున్నా కూడా దాని గురించి ఆలోచించరు ఇంకా. కాబట్టి గతం అయిపోయింది కూడా, నాకు రావు. ఇప్పుడు నేనేం చేయాలి? 15 lakhs నేను ఇంట్లో ఎలా సమాధానం చెప్పాలి? దీని గురించి ఆలోచించుకున్నాను. వెంటనే ఇది ఒక మంచి ప్రాసెస్ లాగా ఇది నాకు వచ్చింది. సో కానీ నేను నమ్మలేదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే లక్షలు పెట్టినయే పోయినాయి, 1600 ఏం ఉంటది కాన్సెప్ట్, నిజంగా ఇంతే అనుకున్నాను. నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో చేశాను, క్రిప్టోలో చేశాను, క్యూబోలో చేసి ఉన్నాము. కానీ అన్ని కంపెనీల నుంచి నేను లెసన్స్ అయితే నేర్చుకున్నాను. సంపాదించిన సెకండరీ, ఒక అనుభవం, ఒక పాఠాన్ని అయితే నేర్చుకుని ఓహో ఇలా చేయాలా. వయసు చిన్నదే అయి ఉండొచ్చు కానీ అందరికీ కూడా మన ఏజ్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి వర్క్ చేయడం వల్ల అనుభవం అయితే నేర్చుకున్నాను. ఆ అనుభవం వల్ల ఈ నిజం చెప్పాలంటే లాస్ట్ కొన ఊపిరితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో పట్టుకొని పల్స్ ఉన్నవాడు నిజంగా పైకి వస్తాడండి అని అనటానికి ఈ క్లౌడ్ టెక్నో అనేది ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ టైంలో నాకు నా స్పాన్సర్ ఇది పరిచయం చేసిన లైట్ తీసుకున్నాను 1 month. నేను డిసెంబర్ లోనే జాయిన్ అయినా కూడా. తర్వాత చిన్నగా బైనరీ ఇది ఆప్షన్ లేదు, మరి ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో ఇన్కమ్ రాదు. అందరి పరిస్థితి అదే కదా. జనరల్ గా మాట్లాడదాం. ఇంట్లో చెయ్యాలి చెప్పే ప్రెజర్ కాదు. ఒక లేడీగా ఒకళ్ళు డబ్బులు అడగాలన్నా, ఒక హస్బెండ్ ఒక శారీ కొనుక్కోవాలని అడగాలన్నా, లేదు బయట ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా చదువుకొని, ఇంత చదువుకొని అది ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ప్లస్ యూనివర్సిటీలో ఒక టాపర్ అయ్యింది, పిల్లల్ని కానీ ఇంట్లోనే కూర్చోవడము, వాళ్ళని మనీ అడగటం అనేది నిజంగా చాలా బాధ ఉంటది కదా చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా. అంటే మీ గురించి అని కాదు, నేను జనరల్ గా ఒక లేడీ గురించి చెప్తున్నాను. కాబట్టి సో ఆ టైంలో నేను ఇది చెయ్యాలి నా ప్యాషనేనండి నన్ను ఈ రోజు నిలబెట్టడానికి ఉండొచ్చు. నేను ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నా కూడా ఇక్కడ నిలబడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకళ్ళ నుంచి డబ్బులు అనేది, అది ఆ వచ్చే డబ్బు ఎలా ఉండాలంటే ఎథికల్ గా ఉండాలా, నాణ్యంగా ఉండాలా, సో జెన్యున్ గా ఉండాలా. నేను అలాంటి మనీనే నేను కోరుకుంటాను. కాబట్టి నేను నిలబడటానికైనా, స్ట్రాంగ్ ఉండటానికైనా, బిలీవ్ చేయడానికైనా జెన్యున్ గా వెళ్ళిపోతుంటాను. నచ్చిన వాళ్ళే రావాలి, కాకపోతే శత్రువులు ఎక్కువే ఉంటారు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాం కాబట్టి అదంతా అవుట్ ఆఫ్ మ్యాటర్. కాబట్టి నిజంగా ఒక క్యాష్ బ్యాక్ కోసం వచ్చినటువంటి నేను తీసుకున్నటువంటి పోగొట్టుకున్న లోన్ అన్ని కూడా, నేను ఎందుకు చెప్తున్నానండి కాన్సెప్ట్, నేను ఎంతైతే మనీ పోగొట్టుకున్నానో అంతా కూడా తిరిగి ఇందులో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ క్లౌడ్ టెక్నో. నేను 100% చెప్తాను. నేను ఇది మోటివేషన్ గా మీరు వర్క్ చేయాలను ఇంకా ఇది చెప్పట్లేదు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఈ 1600 ఇంపార్టెన్స్ చెప్తున్నా. నేను లక్షలు పోయినాయి. కష్టపడి పెట్టినటువంటి వాళ్ళు టీం లేరు, ఎందుకంటే వర్క్ చేయరు కాబట్టి వేరే కంపెనీస్ లో. సో ఇక్కడ వచ్చేటువంటి 1600 తో నేను మిరాకిల్ చూశానండి. 100% మిరాకిల్ చూశాను. ఇక్కడ నాకున్న అప్పులన్నీ తీర్చుకున్నాను, 100% చెప్తున్నా. కాబట్టి ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. నాకైతే మాత్రం 100% ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీనే. ఎందుకంటే అన్ని లక్షలు పోగొట్టుకుని ఇంట్లో నాకు ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ఏదన్నా 1,00,000 కాదు 10,000 అడిగి తీస్తారా చెప్పండి? కష్టపడింది మొత్తం నేను అక్కడే పెట్టేశాను. విత్ ఇన్ 3 months లో తెలుసో తెలియకో అమాయకత్వం ఇదంతా సెకండరీ. నేను ఇక్కడ ఎందుకు చెప్తానంటే ఆ గతం గురించి మీకు చెప్పట్లా. కాబట్టి అన్ని చేయలేని కంపెనీలు ఇదేం చేస్తానని తక్కువ అంచనా, ఒక 1 రోజులు తక్కువ అంచనా బట్టి ఈ రోజున నా టీము కొంచెం అలా ఉండడానికి కారణమైన కూడా 1 రోజులు టైం వేస్ట్ చేశానని చెప్తున్నాను. కాబట్టి ఆ 1600తో స్టార్ట్ చేసినటువంటి నేను ఈ రోజున ఎవ్రీడే నేను ఒక ఇంట్లో ఉండి 20,000 నుంచి 50,000 వరకు టీం ద్వారా నేను తీసుకుంటున్నాను అని అంటే ఈజీగా నాకున్న అప్పులన్నీ కూడా నేను తీర్చుకోగలిగాను. చాలు, నాకు దీంట్లో లాభం రాకపోయినా నాకేమీ ప్రాబ్లం లేదు, ఉన్న అప్పులు తీర్చుకోగలిగాను, అది వరకు సంతోషం నాకు. కాబట్టి ఇంకెంత కష్టపడితే అంత ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. కాబట్టి మీరు కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వండి. ఇందులో ఉన్న లేడీస్ అందరికీ కూడా నేను ఎస్పెషల్ గా చెప్తానండి, మనకు కూడా ఉంటది సాధించాలని, కానీ తెలుసు ఒక లేడీగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో. లేదు మనము ఎవరైనా డబ్బులు అడగాలంటే ఎంత బాధపడతామో నిజంగా మనకు తెలుసు. కాబట్టి మనం ఎవరిని అడగవసరం లేదండి, హస్బెండే కావచ్చు, కానీ కొంచెం మనకు కూడా ఆత్మ గౌరవం అనేది ఉంటది. కాబట్టి అడగద్దని చెప్పను, అడగమని చెప్పను. మనకు కూడా డబ్బు ఉంటే ఆటోమేటిక్ తెలియని వాల్యూ ఉంటదండి ఫ్యామిలీలో.
ఇప్పుడు నేను నా మనీ తిరిగి నేను ఇంట్లో ఇవ్వగలిగాను కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ గా నన్ను ఎవరు ఏం మాట్లాడరు కదా. మరి అలాంటి ఇది ఎందుకు వచ్చింది? ఈ ఆపర్చునిటీ ద్వారా వచ్చింది కాబట్టి. కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. కాబట్టి మీరు హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు, మంచిగా వర్క్ చేసుకోవచ్చు. మరి చెప్పండి, మరి 1600 ఎక్కడ పెట్టాము, ఎక్కడ పడేయము చెప్పండి? ఆ 1600 ఆపర్చునిటీ ఈ రోజు ఎవ్రీడే 25,000 ప్లస్ తీసుకునే విధంగా ఒక గృహిణిని చేసింది అని అంటే దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అవర్ ప్లాన్. కాబట్టి మన ప్లాన్ లో అంత డూప్లికేషన్ ఉంది. బిజినెస్ ఆపర్చునిటీ, అందుకే నేను ఎప్పుడు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను నా స్పాన్సర్ కి. ఎందుకంటే అన్నం పెట్టే స్పాన్సర్ గా ఉండొచ్చు, మనమైనా ఉండొచ్చు. కొంతమంది స్పాన్సర్స్ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అంటే ఐడీస్ ఇచ్చేస్తారు, మళ్ళీ వేరే ప్లాన్ కి వెళ్తారు, మళ్ళీ వేరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పాపం ఇది అవుతారు. అలా కాదండి, ఖచ్చితంగా మీరు మీ స్పాన్సర్ తో టచ్ లో ఉండండి. ఇప్పుడు కూడా ఇందులో కనుక ₹1 తిన్నా కూడా అది స్పాన్సర్ వల్లే. అలాగే విధంగా స్పాన్సర్స్ కూడా డౌన్ లైన్ కి లైఫ్ లైన్ గా చూసుకోవాలి. ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. కాబట్టి వాళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు, వీళ్ళ అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు వర్క్ చేయకపోతే వీళ్ళు లేరు. అంటే అందరూ కూడా కలిపి మ్యూచువల్ గా వర్క్ చేయాలి. కాబట్టి తీసుకోండి. అంతేగాని మార్నింగ్ నా దగ్గరకు ఒకటి కేసు వచ్చింది, నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, నేను చేసింది తీసుకుంటున్నారు కానీ వాళ్ళ నుంచి పవర్ రావట్లేదు. పవర్ ఇస్తారని ఎవరు చెప్పట్లేదు. పవర్ ఆటోమేటిక్ గా అవకాశం మాత్రం ఇస్తారు. పవర్ అనేది ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటూ వెళ్లే దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దయచేసి రాంగ్ కమిట్మెంట్స్, వాళ్ళ ఐడి తీసుకోవాలనే ఉద్దేశంతో రాంగ్ కమిట్మెంట్స్, మేము అది ఇస్తాము, మేము అది ఇస్తాము, ఇది ఇస్తాము, మేము పవర్ ఇస్తాము, ఎలా ఇవ్వగలుగుతారు పవర్ చెప్పండి? మీరు చేసుకునే క్రమంలో నేను ఎవరికి బొట్టు పెట్టి పవర్ ఇవ్వలేదు. నేను ఆ 4 లైన్ల కింద వేసే క్రమంలో ఆటోమేటిక్ ఇప్పుడు ఎవరైతే నన్ను నమ్మి జాయిన్ అయ్యారో ఆటోమేటిక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికైనా నేను ఎవరికి పర్టికులర్ గా ఇవ్వలేదు. అదే విధంగా రేపు కూడా మీరు అందరికీ కూడా పవర్ ఇవ్వలేరు. ఎందుకంటే ఒక సైడ్ పవర్, ఇప్పుడు నేను 2 కోట్ల బిజినెస్ నేను అప్లైనర్ కి ఇస్తే నాదే కనుక స్ట్రాంగ్ పవర్ లెగ్ అయి ఉన్నట్టయితే నా దాంట్లో ఎలా చేస్తారు వర్క్? పక్క టీమే చేసుకుంటారు. మనం వచ్చింది మ్యాచింగ్ కోసం కదా, రియాలిటీ మాట్లాడుకుందాం. నేను నా అప్లైనర్ ఈ రోజు వరకు కూడా, సార్ నాకు పవర్ ఇవ్వండి, ఏంటి నేను ఇంత ఇస్తున్నాను కదా, 2 కోట్ల బిజినెస్ ఇచ్చాను, మరి ఏమి ఇస్తున్నారు నాకు అడగా, నేను అవకాశం చాలు కదండి. దాంట్లో మనం కింగ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో ఆటోమేటిక్ గా మనం ఇదవుతామో. అసలు అంత అవసరం లేదు, ఒక లీడర్షిప్ క్వాలిటీయే కాదు అసలు అది. కాబట్టి మనకి ఇచ్చారు అవకాశం. ఈ అవకాశంలో నేను డౌన్ లైన్ 7 ప్యాడ్స్ వేసుకొని మిగతా డౌన్ లైన్ నేను ఎక్కడికక్కడ సపరేట్ గా చేసేసుకొని నేను నా స్థావరాన్ని నేను ఏర్పరచుకోగలిగాను. ఎప్పుడన్నా డౌట్ ఉంటే మాత్రం నేను కాల్ చేస్తాను. అసలు ఆయన కాల్ కూడా చేయను. డైలీ 1 or 2 times మేము క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ రోజు మీరు తీసుకోండి, రేపు నేను తీసుకుంటాను, ఇంత డిస్కషన్ జరుగుతుంది. మొత్తం వర్క్ నేనే చేసేసుకుంటాను. అంటే అవకాశం ఇచ్చిన ఆయన్ని ఒక ఇదిగా చూసుకోవాలి. అదే విధంగా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అంటే మళ్ళీ మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు స్పాన్సర్స్ మీరైనా నేనైనా ఒకటే ఇసుకిస్తా ఉండి ఏం చేస్తాం చెప్పండి? తలనొప్పిరా బాబు ఎందుకు వచ్చింది, మనం వేరే వాళ్ళకి అవకాశాలు చాలా మంది ఇస్తారండి. కాబట్టి మనం కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వర్క్ చేసుకుంటానే ఉంటారు. కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మన యొక్క డౌన్ లైన్ బాగా చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మొస్తారు. కాబట్టి ఉన్నదే చెప్దాం, కమిట్మెంట్స్ ఇవ్వద్దు. ఇచ్చిన తర్వాత అది కనుక నిలబెట్టుకోలేకపోతే మీకు ఆ లైన్ పోవడంతో పాటు ఇంకా మీ బిలీవ్ చేయరనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఏదన్నా కూడా. కాబట్టి ఇలా చేయండి అనమాట వర్క్. నేను నా స్పాన్సర్ ఉండొచ్చు 3-4 ప్రాజెక్ట్స్ కలిసి చేసినా కూడా అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్. కారణం ఏంటంటే అవకాశాన్ని మాత్రమే. మరి నేను చేసే దాని మీద మరి నేను అట్లా అడిగితే అసలు బాగుండదు కదండి. అసలు అది అడిగే రైట్ కూడా లేదు. అవకాశం మాత్రమే ఇస్తారు ఎవరైనా, దాన్ని మనం ఎలా చేసుకుంటాం అనేది. అలాగే నా స్పాన్సర్, ఆ పైన స్పాన్సర్, నేను ఆ పైన ఎవరైనా వర్క్ చేసుకుంటేనే కదా వస్తుంది. కాబట్టి ప్లాన్ క్లియర్ గా తెలుసుకోండి. బిజినెస్ ఆపర్చునిటీ చాలా బాగుంటుందండి. నిజంగా చెప్పడానికి 2 నిమిషాలే కానీ చెప్పాను కదా, 1600 మ్యాజిక్ ఈక్వల్ టు 25,000 రూపీస్. గుర్తుపెట్టుకోండి, 1600 ఈక్వల్ టు 25,000. 25,000 మీరు డైలీ 2 నెలలైనా 3 నెలలైనా తీసుకోవట్లేదంటే అది మీ తప్పు. కార్ లోన్, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, 2-wheeler లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రానిక్ మొబైల్ లోన్, ఇవన్నీ కూడా రావాలంటే ముందు ఆఫీసెస్ పెట్టాలి. ఆఫీసెస్ పెట్టాలంటే లైసెన్సులు రావాలి. లైసెన్సులు రావాలంటే వాటి కోసం వీళ్ళు తంటాలు పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, ఆల్రెడీ చాలా కృషి చేస్తున్నారు. అది మనం అర్థం చేసుకొని పుట్టగానే రావు, వచ్చి 6 నెలలు అవట్ల, టైం ఇద్దాం. మనకు డైలీ వర్క్ చేసుకుంటే లోన్లు ఆపట్లేదు, బైనరీ ఆపట్లేదు, డైరెక్ట్ ఇన్కమ్ ఆపనప్పుడు ముందు వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతే లైసెన్స్కి వచ్చిన ఇంకా రాజాలాగా మనం హ్యాపీగా చేసుకోవచ్చు కదండి వర్క్. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ కార్ లోన్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అందరికి కూడా ఉపాధి కోసం వచ్చింది కంపెనీ అనేది. నెక్స్ట్ క్లౌడ్ లోన్. ఓకే, క్రెడిట్ కార్డ్ కొత్తగా ఉంది కదా కొంచెం, కానీ ఫస్ట్ నుంచి కూడా ఇదే పేరుతో ఉందన్నమాట. మన రోజు స్పాట్ లోన్ అలవాటు అయిపోయింది. క్రెడిట్ కార్డ్ యూజ్ విత్ ఎనీ షాపింగ్ పోర్టల్, టికెట్ బుకింగ్స్, మల్టీపర్పస్.
ఇవన్నీ కూడా బ్యాంక్ లో వచ్చేలాగే ఉందండి. నిజంగా అంతా కూడా ఒక నిధి బ్యాంక్ వచ్చేసి ఒక ప్రైవేట్ సెక్టార్ లాగా అయితే నిజంగా పక్కన ఉన్న బ్యాంక్స్ అన్ని కూడా, ఎందుకు మా బ్యాంక్, మా వారి బ్యాంక్ లో మేనేజర్ కదా, ఈ బ్యాంక్ లో కూడా ఎవరైనా వస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ లోన్స్ ఇప్పిస్తాను అనమాట. ఎందుకంటే మరి ఇంత తక్కువ ఉన్నప్పుడు నేనే తీసుకుంటా, ఆయన అక్కడ ఆపేసి. మేము తీసుకున్నామండి ఒక హౌస్, ఇప్పటికి కూడా ఈఎంఐ పే, ఈడబ్ల్యూ అక్కడ ఈఎంఐ కదా, ఈఎంఐ పే చేయడానికి కూడా మాకు వేలకు వేలు, నెలకి 50,000 తీసి అక్కడ పక్కన పెట్టాలి. మరి అంత పే చేయాల్సి వస్తుంది ఈజీగా. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ తోనే బతికేస్తున్నాయి అవి. ఇక్కడ అసలు తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా గోల్డ్ లోన్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గోల్డ్ లోన్ ఆన్ క్లౌడ్ టెక్నో, గోల్డ్ లోన్ కూడా వస్తుందండి మనకి. చిన్న చిన్న వాటికి ఇప్పుడు అంతెందుకు, మనకు థర్డ్ లోన్ సెకండ్ లోన్ ఉన్న వాళ్ళకి గోల్డ్ లోన్ అన్న పెట్టాము. మనం ఏ లోన్ పెట్టకుండా జస్ట్ ఇతర పర్సన్స్ రిఫర్ చేసి ఇస్తున్నారు కదండి లోన్. ఎక్సలెంట్ గా ఉంది కదండి ఆపర్చునిటీ. నెక్స్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్. నేను ఒకటే చెప్తానండి, మీ అప్లైనర్ నుంచి లింక్ వచ్చిన మరుక్షణమే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసి ప్యాకేజ్ వాల్యూ ఎంత, 1600. ఒక్కసారి క్లియర్ గా చూడండి, ఈ ఫిగర్ ని ఒక్కసారి చూడండి. 1600 రూపీస్ ఓన్లీ. ఏ వ్యాపారం అయినా పెట్టగలుగుతారా ఈ 1600తో? కానీ వ్యాపారాలు పెడితే ఎంత వస్తాయో తెలియదు, కానీ ఈ 1600 రోజుకు 25,000 ఉంటుంది, 30 రోజులు 7,50,000 నెలకి తీసుకోవచ్చు. ఒక షాప్ పెట్టక్కర్లా, ఒక క్రాస్ షోరూమ్ పెట్టక్కర్లా, ఇంకోటి ఏదైనా బిజినెస్ చేయక్కర్లా. మార్నింగ్ 9 దుమ్ముదులుపుకొని మనం అక్కడ షాప్ లో కూర్చోవసరం లేదు మెయిన్ రోడ్ లో. ఆ ఈవినింగ్ 10 వరకు అంతా క్లోజ్ చేసుకుని ఇంటికి రావసరలా. ఈ 1600కి మీరు గనక నెట్వర్క్ మార్కెటింగ్ అదేనండి. మా వారి ఇంట్లో జాబ్, మార్నింగ్ వెళ్తారు దగ్గర దగ్గర 9:30, అంటే షట్టర్ తీసిన దగ్గర నుంచి షట్టర్ వేసే వరకు కూడా. మరి ఉంటది కదా మేనేజర్ అంటే, ఇంకంతే కదా. సో ఈ ఈవినింగ్ వరకు చేస్తానే ఉంటారు వర్క్. టైం ఫ్రీడమ్ ఉండదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మాకు తగ్గట్టుగా ఉంది, అంటే కంపేర్ టు నెట్వర్క్ మార్కెటింగ్ అంత ఉండదు. సో ఇంకొకటి, ఏదైనా పర్మిషన్స్ లీవ్స్ తీసుకోవాలంటే స్టాఫ్ చూసుకోవాలా, మళ్ళీ పైన ఏజిఎం కి డీజీఎం కి మెసేజ్లు పెట్టాలి, మరి స్టాఫ్ చూసుకొని పెట్టుకోమంటారు. అంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ నేను చేసే జాబ్ ఉంది చూసారా, ఇంట్లోనే ఉంటా, యూట్యూబ్ చేసుకుంటా, ఉన్నదే చెప్తా. ఒక నలుగురు టీమ్ బిల్డ్ మీద ఉంటా చూసారు, నెట్వర్క్ మార్కెటింగ్. నాకు నచ్చిన టైంలో వర్క్ చేసుకుంటా, నేను ఎవరిని బాస్ లేరు, నేను ఎవరిని అడగక్కర్లేదు. నేను చెప్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎవరిని పర్మిషన్ అడగక్కర్లా. మా హస్బెండ్ కి ఎప్పుడైతే 2 లీవ్స్ ఇస్తారో, నాకు ఆల్రెడీ లీవ్సే కదా, ఇంట్లోనే ఉంటా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉంటాం. సో ఇంత ఫ్రీడమ్ నెట్వర్క్ మార్కెటింగ్. నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందుకు వెళ్తున్నాయండి. మన ఇండియాలో ఏంటంటే అవగాహన లేక, అంతకు మించి ఏమీ లేదు. అందులోనూ కొన్ని ప్లాన్స్ ఎలా అంటే, మేము దెబ్బతిని ఉన్నాం చూసారా, అలా లక్షలు లక్షలు పెట్టి 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 పోగొట్టుకొని ఉన్నారు పాపం. వాళ్ళది ఏమి తప్పులేదు. అందుకని ఇలాంటి చూసినప్పుడు చెప్పేది ప్లాన్ వినకుండా కూడా భయపడే స్థితి ఎవరు తీసుకొచ్చారంటే, కొన్ని లక్షలు పెట్టి మన ఆశకి మనం పెట్టినా కూడా పోయినా వీళ్ళే దెబ్బతినేది. సో వీళ్ళ వల్ల పాపం వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. నిజంగా లక్ష్మీదేవి ఎదురుగా ఒక మంచి ప్లాన్ ఎదురుగా వచ్చినా కూడా మనము అది ప్లాన్ కాదు, ఇది పోతే అంటే మనకే డబ్బులు రిటర్న్ ఇస్తున్నా కూడా లేదు లేదు మన డబ్బులే తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే ప్రజలకు అవగాహన లేక, కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు ఎవరు ఇస్తున్నారు, ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు అనేది తెలియలేనంత, పీడిఎఫ్ కూడా తెలియనట్టు జనాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిదానంగా చెప్పడం అనేది మన బాధ్యత. ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 1600 ఈక్వల్ టు 25,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 25,000 వాల్యూ అనమాట 1600. ఒక్క వన్స్ లైఫ్ లో మీరు ప్యాక్ తీసుకుంటే, కంపెనీ రన్ అయినంత వరకు కూడా 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, లైఫ్ టైం అవ్వచ్చు, దాని వాల్యూ 25,000. కాబట్టి టీమ్ బిల్డ్ చేసుకోండి. డైలీ బోనస్ 0.5%. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఐడికి వచ్చాను, ఒక ఐడి తీసుకున్నాను, 1600తో ఐడి తీసుకున్నాను. తీసుకొని ఒక 2 people లెఫ్ట్ రైట్, ఇద్దరు వ్యక్తులు నేను రిఫర్ చేసుకున్నాను అనుకోండి. సో నాకు 1800 అనేది లోన్ వస్తుంది. లేదు రిఫర్ చేయలేదు, ఒక 5 days తర్వాత 6 days తర్వాత రిఫర్ చేశాను, ఆ 1600 ఐడికి నాకు ఎవ్రీడే 8 రూపీస్, అంటే 3,200 వచ్చే వరకు, అంటే 400 days వరకు కూడా డైలీ, సాటర్డే సండేస్ ఆగిపోయినా కూడా 8 రూపీస్ అనేది డైలీ వస్తుంది అనమాట. సో డైలీ బోనస్ 0.5%. ఆల్రెడీ డిసెంబర్ జనవరిలో జాయిన్ అయిన వాళ్ళకి 500, 400, 600 వచ్చేసింది, డైలీ 8 రూపీస్ చొప్పున అందరూ తీసుకున్నారు. మాకు కూడా కింద డౌన్ లో ఉంటాయి కదా ఐడీస్, లాస్ట్ లో లోన్ రాగా ఉన్న ఐడీస్ కూడా ఒక్కొక్కరు 500, 400 తీసేసుకున్నాం అందరం. డైలీ 8 రూపీస్ వచ్చింది. మధ్యలో 2 రోజులు 3 రోజులు ఏదైనా నెట్వర్క్ అప్పుడు స్ట్రక్ అయినా కూడా 500, 600 రూపీస్ మాక్సిమం తీసేసుకున్నారండి అందరూ కూడా.
ఒక 3 months కదండి, రోజుకి 8 రూపీస్ చొప్పున అయినా కూడా 500 అబోవ్ అందరికి వచ్చేసాయి. సో నెక్స్ట్ 400 days ఏబి కంప్లీట్ స్టాప్. ఎప్పుడైతే ఒక ఇద్దరు వ్యక్తులు మనం వచ్చేది ఎందుకు 8 రూపీస్ కోసం కాదు కదా, లోన్ కోసం. కాబట్టి నేను ఒక్కటే చెప్తానండి, ఎవరు వచ్చినా కూడా మీరు బయట పీపుల్ కి ఆపర్చునిటీ అని చూడండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పోయినా ఉన్నా కూడా ఇంకొకటండి, ఈ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఒక 1600 బై మిస్ అయ్యేదని పోయినా కూడా మన ఫ్యూచర్ లో, అంటే ఏది జరిగినా కూడా గుండె నొప్పి వచ్చి హఠాల్ మరణాలు చెందే వాళ్ళైతే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లోకి రావద్దండి. 1600 కూడా పెట్టకుండా బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దయచేసి రావద్దు. అది కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 1600 పెడితే వస్తే 16 లక్షలు, పోతే 1600. ఇదే కాన్సెప్ట్ అయితే రండి. ఇది కూడా ఫ్రాంక్ గా చెప్పేసేయండి. నేను ఇక్కడ ఎంతమంది ఉన్నా మరి చెప్తున్నప్పుడు, మరి నాకు కూడా కొత్త టీం వచ్చి ఉంటారు కదా మీతో పాటే, మరి వాళ్ళు కూడా వింటున్నారు కదా. ఒకటే చెప్తాను, సింగిల్ మాట అనమాట. 1600తో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయగలమా? ఒక హౌస్ రెంట్ కట్టగలమా? ఒక హాస్పిటల్ బిల్లు కట్టగలమా? పిల్లల బుక్స్ కట్టగలమా? కాబట్టి అదే విధంగా 1600 కూడా ఒక బిజినెస్ వస్తుందా, మీరు వర్క్ చేసుకుంటే 25,000, లేదా లోన్ వస్తుంది. ఇక్కడ ఎటువైపు నుంచి చూసినా నష్టం లేదు కదా. కాబట్టి 1600 అమ్మో పోతుంది అంత భయపడేవాడు దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో అడుగు పెట్టద్దు. ప్రొడక్ట్ బేస్డ్ అయినా కూడా మనం ఖచ్చితంగా ప్రొడక్ట్లు కొనాల్సిందే. సర్టెన్ ప్రొడక్ట్ కి కొంత రేట్ అనేది ఇస్తారు. 50% వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ జరుగుతూ వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా పెట్టుబడి పెట్టాల్సిందే. ఆ పెట్టుబడి ఇక్కడ 1600 రూపాయలు కూడా పెడితే పోతుందా అమ్మో పోతే ఎట్లా, వస్తే ఎట్లా, ఏంటి, ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దయచేసి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కి రావడం వేస్ట్. కాబట్టి ఎంత ప్రొడక్ట్ బేస్డ్ అయినా కూడా మనం ముందు ఒక రిజిస్ట్రేషన్ ఫ్రీ ఐడి తీసుకొని తర్వాత ప్రొడక్ట్ కొనాలి కదా. సర్టెన్ స్టేజ్ కి వెళ్ళాలంటే మనం కొనాలి, కింద వాళ్ళతో కొనిపించాలి. మరి అక్కడ కూడా బిజినెస్ కదా. మరి క్రిప్టో అయినా మనం డబ్బులు పెట్టించాలి, కింద వాళ్ళతో కూడా డబ్బులు పెట్టించాలి కదా అక్కడ మరి రేట్ ఇవి రావాలంటే. కాబట్టి ఏదైనా కూడా మనం నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పాలి. కాబట్టి ఇక్కడ పెట్టే 1600 ఎక్కడైనా కూడా ఇంకా లోన్ వస్తుంది. ఇక్కడ జాయిన్ చేస్తే ప్రొడక్ట్ ఏంటి, ఇక్కడ లోన్. కాబట్టి దయచేసి పోతుంది ఉంటదా ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దయచేసి జాబ్ చేసుకోండి. పొద్దున 9 గంటలకి బాక్స్ తీసుకొని వెళ్తే ఈవినింగ్ 6 గంటలకు మీటింగ్స్ పెట్టి మళ్ళీ స్కూల్ కాలేజీలోనే ఏదైనా చూసుకున్నా కూడా పిల్లలు వెళ్ళిపోయినా కూడా 1 గంట 2 గంటలు మనకి చక్కగా ప్రిన్సిపాల్ అంత క్లాసెస్ చెప్పిన తర్వాత కూడా మనల్ని పంపిస్తారు. 9 to 6, 9 to 7 జాబ్స్ చూసుకొని 10 నుంచి 15,000 ఇస్తారు. చక్కగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. కాబట్టి వర్క్ చేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ లక్షలు సంపాదించుకోవాలి. ఒకవేళ ఉంటే ఉంటది, పోతే పోతుంది అనే మైండ్ సెట్ ఉంటేనే మాత్రమే. 1600 పోయినా కూడా ఎవరికైనా కూడా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి రావద్దు. రేపటి నుంచి దీంట్లో కూడా ఒక కాషన్ నోటీస్ అనేది వస్తుందని మేము ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఈ హార్ట్ పేషెంట్స్ ఇదని కాదు, మామూలుగా నచ్చిన పీపులే రావాలి, ఇలా జెన్యున్ పీపులే రావాలని చెప్పి మాతో పాటు మా మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మాత్రమే మేము వర్క్ చేయాలనుకుంటాము. కాబట్టి అందరికి కూడా చెప్తాం, ఇది కూడా చెప్పేసేయండి. కాబట్టి ఫ్రాంక్ గా మాట్లాడేసి జెన్యున్ గా చెప్పేసేయండి ప్లాన్. మాకు మీరు చెప్పాను కదా లక్షలు పోగొట్టుకున్నామని, అక్కడ ఎవరు కూడా ఇలా చెప్పలేదు. రెండి వస్తాయి అనే చెప్పారు తప్ప పోయినాటి గురించి ఇట్లా పోతుంది జాగ్రత్త అని చెప్పలేదు. నేను మీకు 1600 కూడా జాగ్రత్త చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగానే మీకు నచ్చితే మాత్రమే రండి. డైలీ 25,000 తీసుకోండి. పోతుంది అని చాలా మంది డైలీ ఉంటదా పోతుందా అని నన్ను అడిగిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎన్ని రోజులకు పోతుంది? సరే నెల రోజులకి మనం అనుకుందాం, జస్ట్ 30 రోజులకు పోతాను. 29 రోజులు తినండి. సరే 6 నెలలకు పోతుంది. 5 నెలలు 29 రోజులు తినండి. 30 రోజులు చచ్చిపోతామని అన్నప్పుడు 29 రోజులు బతకాలి కదా మరి. అంటే అసలు వీళ్ళు అడిగే క్వశ్చన్లకు కూడా మన దగ్గర ఆన్సర్ కాదు కదా, మనకు ఇది అవుతుంది అనమాట. కాబట్టి పోతాం. ఎప్పుడైనా మనకుందా ఒక ఫుల్ స్టాప్ అనేది మన లైఫ్ కూడా ఉన్నట్టే కంపెనీస్ కూడా. ఇంకొకటి, ఈ కంపెనీ ముఖ్యంగా ఇది వెళ్ళిపోయిందంటే నష్టాలు పాలు చేసేది మనమే. ఈడబ్ల్యూ కరెక్ట్ గా నా కళ్ళ ముందు ఎంతో మంది కట్టట్లా 4,000 తీసుకుంటున్నారు, స్టాప్ అయిపోతున్నారు. 8,000 తీసుకుంటున్నారు, స్టాప్ అయిపోతున్నారు. కంపెనీ ఎలా రన్ అవుతుంది చెప్పండి? ఇక్కడ 1600కి ఎటువంటి ప్రాబ్లము రాదు. అదే విధంగా మేము ఎటువంటి గ్యారంటీలు షూరిటీలు ఇవ్వట్లేదు. ఇంకా కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. ఇది డిఫరెంట్ ప్లాన్ అండి. ఇట్లాంటి ప్లాన్లు మళ్ళీ రావు. కాబట్టి మీరు ముందే ఉన్నది చెప్పేసేయండి. కాబట్టి మన ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ లేవు, ప్రైవేట్ జాబ్స్ చేయలేము. మరి ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కూడా పోతుంది, అప్పుడు పోతుంది, ఇప్పుడు పోతుంది ఉంటది. ఈ మైండ్ నెగిటివ్ గా పెట్టుకుంటే అసలు ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మీకు దాని నుంచి చెప్తున్నాను కదండి, జాబ్ చేసుకోవడం చాలా బెటర్. అదేవిధంగా లోన్. కాబట్టి ఈ కంపెనీ మనం ఈడబ్ల్యూ కట్టే దాని మీద 10 years రన్ అవ్వచ్చు, 15 years అవ్వచ్చు, లైఫ్ టైం కూడా రన్ అవ్వచ్చు. ఎప్పుడైతే పెద్ద లోన్స్ తీసుకొని కంపెనీకి నష్టం వాటిల్లో చేస్తామో
ఎప్పుడైతే విత్డ్రాలు పెట్టుకొని కంపెనీకి 1,00,000 2,00,000 3,00,000 వచ్చినప్పుడు మన అమౌంట్ మనం తీసుకొని చెల్లించమో అప్పుడు ఖచ్చితంగా కంపెనీ నష్టాల పాలై ఉంటుంది. ఒక స్టెప్ ముందుకు వేయలేని పరిస్థితుల్లో కూడా మన దగ్గర కంపెనీ అమౌంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఒకళ్ళు థర్డ్ లోన్ లోనో, ఒకళ్ళు సెకండ్ లోన్ లోనో, ఒకళ్ళు ఫిఫ్త్ లోన్ లోనో ఉంటారు తప్ప కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. కాబట్టి కంపెనీ అప్పిచ్చి వాళ్ళు ఏమి ఎక్కడికి వెళ్ళరు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నష్టాల పాలు చేయాలన్నా లాభాలు చేయాలన్నా కూడా మన చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ ఏబీ స్టార్ట్ యువర్ ఫస్ట్ లోన్ 2,250 రూపీస్. ఫస్ట్ పైన ఉన్నటువంటి ఐడి యాక్టివేషన్ చేసిన తర్వాత మాత్రమే డౌన్ లో ఉన్నటువంటి 2 ఐడీస్ యాక్టివేషన్ చేయాలి. కంప్లీట్ ఏబీ స్టార్ట్ యువర్ ఫస్ట్ లోన్ 2,250 రూపీస్. లోన్ చార్ట్ ఇక్కడ చూడండి. చాలా మంది అంటున్నారు మేడం 2,250 అంటున్నారు, ఏంటి 1,800 ఇస్తారని. 2,250 ఇచ్చే క్యాష్ బ్యాక్, మనకి విత్డ్రా చేసేటువంటి మనకి అమౌంట్, వ్యాలెట్ లో ఇచ్చేటువంటి అమౌంట్ కలిపి 2,250 అండి. మనకు వచ్చేది 1,800. కట్టిన తర్వాత 450 గిఫ్ట్ ఇస్తారనమాట. సో 4 వీక్స్ 450 ప్రకారం పే చేయాలి. క్యాష్ బ్యాక్ 450 రూపాయలు. అదే విధంగా సెకండ్ లోన్ 5,000 రూపీస్. సో ఈడబ్ల్యూ వచ్చేసి 8 వీక్స్ 500 రూపీస్ చొప్పున 4,000 పే చేయాలి, 1,000 క్యాష్ బ్యాక్. ఈ విధంగా ఇక్కడ లోన్ అనే చార్ట్ చూపించినప్పుడు మనకి ఇచ్చేటువంటి క్యాష్ బ్యాక్ వ్యాలెట్ కలిపి ఉన్నదండి. ఈడబ్ల్యూ ఎన్ని వీక్స్ లో పే చేయాలి అనేది ఉంటుంది. టోటల్ అంటే మనకి ఇచ్చే లోను ఇక్కడ చూడండి. క్యాష్ బ్యాక్ జస్ట్ ఒక 1,600 ఐడి తీసుకుని ఇద్దరిని ఎప్పుడైతే మీరు బయట వ్యక్తులను వేస్తారో అప్పుడు డూప్లికేషన్ పెరుగుతుందండి. కాబట్టి బయట వ్యక్తులకు చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు 160 రూపీస్ డైలీ బైనరీ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి. సో 1,800 ఈ విధంగా 3,88,450 రూపాయలు కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి మనందరం 5th లోన్ 6th లోన్కి వచ్చిన తర్వాత మాత్రం 4th లోన్కి వచ్చిన తర్వాత 4th లోన్లోకి వెళ్తున్నారండి. ఇంకో 2 వీక్స్ లో ఒక్కొక్క ఐడికి 20,000 ఉంటుందండి. సో ఎవరైతే పే చేస్తారో చక్కగా అన్ని లోన్స్ కూడా క్లియర్ గా కనుక పే చేసిన వాళ్ళకి మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తానని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈడబ్ల్యూ అనేది మిస్ అవుతారో 10% ఫైన్ అనేది మనకి పడుతుంది. అదే విధంగా బ్యాంకు పెట్టుకుంటే విత్డ్రాల్ ఛార్జెస్ 10% అనేది ఉంటాయి. అది ఎటువంటి కంపెనీకి సంబంధం లేదండి. చాలా మందికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవి కంపెనీకి సంబంధం అనమాట. ఇవి కంపెనీకి ఎటువంటి సంబంధం కూడా లేదండి. ఈ మిస్ యువర్ ఈడబ్ల్యూ 10% ఫైన్, మరి 10% ఫైన్ మాత్రం కంపెనీకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి పే చేస్తారు. అయినా ఇంకొక 2 పెనాల్టీ పడిందంటే అసలు మీకు ఫైన్ కాదు కదా, లోనే రిలీజ్ చేయడు కదండి. కాబట్టి ఇది వచ్చేసి మినిమం సర్వీస్ ఛార్జెస్ అనమాట. మనము పే చేసినందుకు మన సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. అవి 10% అవుతాయి. అది కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు ఈ 10% లో. కాబట్టి ఈ విధంగా లోన్ చార్ట్ మీరు క్లియర్ గా చూడొచ్చు. కంప్లీట్ ఆల్ ఈడబ్ల్యూ అండ్ గెట్ స్టార్ట్ 1 lakh రూపీ పర్ మంత్ రాయల్టీ నెక్స్ట్ 20 months. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇందులో ఏం టర్మ్స్ ఉంటాయి కండిషన్స్ ఉంటాయి అనేది పెద్ద లోన్స్ వచ్చిన తర్వాత మనకి రివీల్ చేస్తారు. ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిందండి. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఎవ్రీ డైరెక్ట్ ఆఫ్టర్ ఏబీ కంప్లీట్ స్టార్ట్ యువర్ డైరెక్ట్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ అనమాట. ఒక 2 people ఈ రోజు కూడా ఇంకో పర్సన్ కాల్ చేశారు. అసలు డైరెక్ట్ ఇన్కమ్ ఇంత క్లియర్ గా చెప్తున్నా కూడా వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. నేను పిక్ తీసి చెప్తాను చూడండి. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏ ఐడికి అయినా కూడా ఇదే వర్తిస్తుంది. మీరు 3 ప్యాక్ వేస్తారా 7 ప్యాక్ వేస్తారా ఇవనేది కాదు. మళ్ళీ ఇంకొక డౌట్ అడుగుతున్నారు మేడం, అదివరకు వేసినప్పుడు 7 ఐడీస్ కూడా ఒకటే బ్యాంక్ ఇచ్చారు, ఇప్పుడు మరి 3 ఐడీస్ ఒకటే బ్యాంక్ అంటున్నారు ఏంటి? 7 ఐడీస్ వేసుకోవచ్చా లేదా? వేసుకోవడానికి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ ఇన్కమ్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. స్పాన్సర్ ఇన్కమ్ 500 అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ వేసాం కదా, సో లోన్ వచ్చేసింది. ఈ ఫస్ట్ ఈ ఐడి యాక్టివేషన్ చేయాలి, తర్వాత ఇది చేయాలి, లోన్ వచ్చింది. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చారు. లెఫ్ట్ కానీ రైట్ కానీ వేసుకుంటాం కదా. సో ఇది 3వ పర్సన్, ఇక్కడ 4వ పర్సన్, 5 6 అంటే మనకి ఎక్కడ వీకుంటే అక్కడ వేసుకుంటాం. సో 3rd పర్సన్ నుంచి 500 వస్తుందని అర్థం. 3rd వ్యక్తి నుంచి 1 2 3 ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మీద నుంచి లోన్ వస్తుంది. 3rd వ్యక్తి నుంచి డైరెక్ట్ గా 500 తో పాటు వాళ్ళు బైనరీలో కూడా మ్యాచ్ అవుతారు అని అర్థం. ఇది డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఆఫ్టర్ ఏబీ కంప్లీట్ స్టార్ట్ డైరెక్ట్ ఇన్కమ్. ఆఫ్టర్ ఏబీ అంటే ఏబి తో లోన్ వస్తుంది, తర్వాత నుంచి డైరెక్ట్ గా 500 ఇన్కమ్ వస్తుంది. ఓకేనండి. బైనరీ ఇన్కమ్ ఫస్ట్ రేషియో 1:2 2:1. ఫస్ట్ రేషియో అనమాట 1:2 2:1 రేషియోలో కంటిన్యూ 1:1. ఇక్కడ ఏం లేదండి.
లెఫ్ట్ రైట్, దీన్ని ఏ రేషియో అంటారు? లెఫ్ట్ 1 రైట్ 1, 1:1 కదా దీన్ని అంటాం. ఫస్ట్ రేషియో 1:2, 2:1 దగ్గర ఎవరు కూడా కంగారు పడక్కర్లేదండి. ఈ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ఇంకో పర్సన్ కి ఐడి ఇచ్చిన దీన్ని మనం 2:1 గా కన్సిడర్ చేస్తాము. అదే లేదు రైట్ లో ఉన్న పర్సన్ ఇచ్చిన దీన్ని 1:2 గా కన్సిడర్ చేస్తాం. ఇలా గనక అంటే లెఫ్ట్ ఒక 2 అయి ఉండాలి, రైట్ లో 1 అయి ఉండొచ్చు, లేదా రైట్ లో 2 అయి ఉండాలి, లెఫ్ట్ లో 1 అయి ఉండొచ్చు. ఈ కన్సిడర్ మీద మనకి ఫస్ట్ 160 రూపీస్ ఇవ్వడానికి అనమాట. ఇది అంతే, అంతకుమించి తర్వాత అంతా కూడా లెఫ్ట్ రైట్ బిజినెస్ మీద. లెఫ్ట్ 10 అవుతాయా, రైట్ 10 చూసుకోవాలి. లెఫ్ట్ 100 అయ్యాయా, రైట్ ఒక 70 ఉన్నాయా, 70 మ్యాచ్ అవుతాయి అనమాట. అంటే ఒక పెయిర్ మ్యాచ్ అయితే 1600 లో నుంచి 10% అనమాట. అంటే 160 రూపీస్ మనకి పెయిర్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు 70 మ్యాచ్ 70 × 160 వస్తుంది. అదే నెక్స్ట్ ఇక్కడ 700 అయ్యాయి, ఇక్కడ 100 అయ్యాయి. వర్క్ ఎక్కడ చేసుకుంటాం? వీక్ లెగ్ లో. చాలా మంది ఇది కూడా తెలియట్లేదండి పాపం. ఒకసారి చూడండి, లెఫ్ట్ రైట్, ఇక్కడ 100 మంది ఉన్నారు, ఇక్కడ 70 మంది ఉన్నారు. మరి ఇప్పుడు మనం వచ్చే వాళ్ళకి లింక్ ఎట్లా ఇవ్వాలి? రైట్ ఇవ్వాలి, కానీ లెఫ్ట్ ఇస్తున్నారు. ఉట్ట లెఫ్ట్ 1000, 2000 పెరుగుతుంటే దీని మ్యాచ్ అయితేనే కదా మనకి పెయిర్ ఇన్కమ్ వచ్చేది. కాబట్టి ఏది స్ట్రాంగ్ ఉందో ఏది వీక్ ఉందో మీరు చూసుకొని అక్కడ మాత్రమే మీరు వచ్చిన వాళ్ళని ఐడీస్ ఇవ్వాలి. నెక్స్ట్ 10% బైనరీ క్యాపింగ్ చెప్పాను కదా, 1600తో ఐడి తీసుకుంటే దానికి వాల్యూ ఏంటంటే 25,000. మీరు 7 ప్యాక్ వేసుకో ఇట్లా చేస్తారా, మీరు డైరెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. 1600కి ప్యాకేజ్ వాల్యూ 25,000. ఎలా చేస్తారంటే ఒక ఐడి తీసుకున్నారు, డైలీ ఇంకా మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకోవడమే కదా, ఇక్కడ ఏం పని లేదు, ఒక ఐడి క్యాపింగ్ కొట్టడం అంతే కదా. సో 25,000 వరకు అర్హత ఉంది. ఇది డైరెక్ట్ ఇన్కమ్ అవ్వచ్చు, స్పాన్సర్ అవ్వచ్చు. సో లెఫ్ట్ రైట్ ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి 156 ఇటు అవ్వాలి. డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ అంటే అని చేయలేము అనుకోండి, టీమ్ ద్వారా 156 లెఫ్ట్ 156 డైలీ కూడా రైట్ 156 కనుక మ్యాచ్ అయితే 156 × 160 ఎంతండి? 1600. ఈ లోపు మనకి ఏమైనా డైరెక్ట్ ఇన్కమ్ వచ్చినా కూడా 25,000 వరకు మాత్రమే క్యాపింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 25,000 ఇంకా మిగతాదంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట. అదేవిధంగా ఐడీస్ ఎలా వేసుకోవాలంటే సింగిల్ ఐడి వేసుకోండి 1600తో. మాక్సిమం బయట పీపుల్ కి రిఫరల్ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఇంకో ఇద్దరికి, వీళ్ళు వచ్చేది ఎందుకు మన కోసం కాదు కదా, వీళ్ళ లోన్ కోసం వాళ్ళు, వీళ్ళు వచ్చేది వీళ్ళ లోన్ కోసం. ఇలా బయట వాళ్ళని వేస్తే తెలియకుండా డూప్లికేషన్ వెళ్ళిపోద్ది. అదే మీరు ఇంట్లో మీరు మీ మదరు మీ ఫాదర్ ఇలా వేస్తూ కూర్చుంటే ఇంకంతే, డూప్లికేషన్ స్టాప్. ఇక్కడ ఏం జరగదు. 1:1 గా అయిపోయిందంటే జస్ట్ లోన్ వస్తుంది అంతే. ఇంకా వీళ్ళెవరు? మీ అమ్మగారు, ఈయనెవరు? మీ నాన్నగారు. వాళ్ళెటు నాన్ వర్క్ లోనే ఉంటారు, అంటే ఏం చేయరు. కాబట్టి ఇంకా కిందకి వెళ్దాం. ఎప్పుడైతే అట్లీస్ట్ మనకు అందరికి 30 years ఉన్నాయి, అట్లీస్ట్ మనకు ఈ 30 సంవత్సరాల అనుభవంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక 10 మంది 20 మంది కొంచెం వర్క్ చేసే వాళ్ళన్నా, అసలు దీంతో లీడర్లతో సంబంధం లేదు, నార్మల్ పీపుల్ అని తెలిసి ఉంటారు కదా. అట్లీస్ట్ ఒక 4,000 ఒక 1600 పెట్టే పర్సన్స్ అయినా ఈజీగా ఇక్కడ చూడండి. సో బయట వాళ్ళని కనుక వేసుకుంటే డూప్లికేషన్ వెళ్ళిపోద్ది, డూప్లికేషన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సింగిల్ ఐడి వేసుకున్నారు కదా, లేదు మేడం ఇంకొంచెం డూప్లికేషన్ వర్క్ చేసుకుంటామంటే P1 P2 ఇక్కడ వేసి వర్క్ ఇక్కడ చేసుకోండి. లెఫ్ట్ లింక్ రైట్ లింక్ 4. ఈ 4 లింక్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన విషయమేనండి, ఒకసారి చూసుకోవచ్చు. సో ఇంకా 7 ప్యాడ్ వేసుకుంటాం మేడం అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. P3 P4 P5 P6 ఇలా వేసుకొని ఇలా. ఇది లెగ్స్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎవరికి పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఇప్పుడు ఈ 2 మ్యాచ్ అయితే ఈ 2 మ్యాచ్ అవ్వవు, ఈ 2 మ్యాచ్ అయితే ఇలా అవుతుంది. కాబట్టి 8 లెగ్స్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. కాబట్టి చూసుకొని మీరు 7 ప్యాక్ వేస్తారా 3 ప్యాక్ వేస్తారా చూడండి. అదే విధంగా బ్యాంక్ అడిగారు కదా, 7 ప్యాడ్ వేసుకునే వాళ్ళు వేసుకోండి, ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టంతోనే. కానీ కంపెనీ కూడా 3 ప్యాడ్కే ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఎలా అంటారు, ఒకప్పుడు 7 ప్యాడ్కి వేసుకోన్న కంపెనీ ఈ రోజు 3 ఐడీస్ కూడా P5 P6 3 అంటే ఈ 3కి కలిపి ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోండి అని చెప్తున్నారు, ఒక పాన్ ఒక ఆధార్.
ఇక్కడ ఉన్న కింద డౌన్ మూడిటికి ఒకటి అని రైట్, కానీ మీరు 7 వేసుకోవద్దు, 10 వేసుకోవద్దు, అసలు ఏది వేసుకోమని కూడా కంపెనీ చెప్పలేదు కదా. మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మూడిటికి కలిపి ఒకటి బ్యాంక్ డీటెయిల్స్, ఒక ఫోన్ నెంబరు, ఒక మెయిల్ ఐడి ఇలా వాడుకోవచ్చు అని చెప్తుంది. అంటే 3కి కలిపి ఒకటి తీసుకోండి, ఇంకో 3కి ఇంకోటి అమ్మది ఒకటి, మదర్ది ఒకటి, ఫాదర్ది ఒకటి, బ్రదర్ది ఒకటి కూడా ఇచ్చుకొని మూడు మూడు ఎవరి వాళ్ళు చేసేసుకోవచ్చు కదా. అంటే కంపెనీ కూడా ఏం ప్రిఫర్ చేస్తుంది అంటే జస్ట్ ట్రై ప్యాక్ అంటే ఇంతే, ఇంతవరకు చాలని చెప్తుంది. ఇంక 7 కూడా ప్రమోట్ చేయట్లా. క్లౌడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రూల్స్ అన్ని మార్చేశారు. 7 కూడా ప్రమోట్ చేయట్లా. జస్ట్ ఒక పర్సన్ ఇద్దరు అంతే, ఇంతే ప్రమోట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక పర్సన్ ఇద్దరు వ్యక్తుల్ని మనం ఏంటంటే భాగంగా చెప్పుకుంటూ వచ్చాం. 7 ప్యాడ్ వేసుకోవచ్చు, ట్రై ప్యాడ్ వేసుకోవచ్చు, ఇట్లా చెప్తూ వచ్చాను తప్ప కంపెనీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇదే, ఒకళ్ళు ఇద్దరు అంతే. కాబట్టి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళనే సెకండరీ. ఇంతవరకు మాత్రం బ్యాంక్ డీటెయిల్స్ ఒకటికి ఇవ్వచ్చు అని చెప్తుంది అనమాట. మిగతా ఎన్ని వేసుకుంటారో వాళ్ళకి ముగ్గురికి ఇంకొకటి వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంట్లో ఇంకొకళ్ళు ఎవరైనా వర్క్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఒక 3 తీసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు 3 అనే అర్థం అనమాట. సో ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. అదే విధంగా నేను ఒకసారి ఇదిగోండి, హియర్ విత్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫార్మ్ టు ఆల్ ఇఫ్ యూ డూ నాట్ పే ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇది ఓపెన్ చేయగానే వచ్చేస్తండి. ఆఫ్ ఎనీ లోన్ ఆన్ ద డ్యూ డేట్, దెన్ 10% పెనాల్టీ విల్ బి చార్జ్డ్. అండ్ ఇఫ్ యూ డూ నాట్ పే ద సెకండ్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ద డ్యూ డేట్, యూ విల్ నాట్ గెట్ ద నెక్స్ట్ లెవెల్ లోన్. క్లియర్ గా చెప్తున్నారు కదండి మనకి. యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ కాజ్డ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ మేనేజ్మెంట్ టీమ్. కాబట్టి ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ క్లియర్ గా కూడా చెప్తుందండి, మీరు దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఏ లోన్ లో ఉన్నాం ఏంటి. ఇప్పుడు నేను 3rd లోన్ లో ఉన్నా. ఈ విధంగా అనమాట 10,000. కాబట్టి 2 పెనాల్టీస్ కనుక ఒకే లోన్ లో 2 పెనాల్టీస్ కనుక పడితే మీకు ఖచ్చితంగా లోన్ రాదని చెప్తున్నారు. కాబట్టి పెనాల్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఖచ్చితంగా మిస్ అయితే మాత్రం అది మనదే బాధ్యత, ఎవరిదైనా నాదైనా పోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, వర్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ చూడండి, మీరు మీ ఐడిలో ఇవ్వాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ లింక్ రైట్ లింక్ లాస్ట్ లో ఉన్నాయి కదా, ఎవరన్నా వస్తే ఎక్కడ వీక్ లెగ్ ఉంది ఎక్కడ స్ట్రాంగ్ లెగ్ ఉందని చూసుకొని ఇవ్వాలి. జస్ట్ ఈ ఐడి ఇవ్వాలనుకుంటే ఈ ఐడి క్లిక్ చేసి మనం వాళ్ళకి లింక్ అనేది షేర్ చేయొచ్చు. లింక్ ఎక్కడ ఉందో చూసారు కదా, ఇదిగోండి లాస్ట్ బ్లూ కలర్ లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. దీన్ని మనం వేరే చోట పేస్ట్ చేయొచ్చు. సో లెఫ్ట్ లింక్ క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క చాయిస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాధవి అనే పర్సన్ వచ్చారనుకోండి, మాధవి 123, మాధవి 55 ఆల్రెడీ తీసుకుంటే తీసుకోలేనిది మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఫుల్ నేమ్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు క్లియర్ గా చూడొచ్చు. మనకి ఎన్ని దేశాల్లో మనది వచ్చిందండి, ఇండోనేషియా చేసుకోవచ్చు, ఇరాక్, ఐర్లాండ్, ఇవన్నీ కూడా, ఇటలీ, కెన్యా, కువైట్, అన్ని దేశాలకి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మలేషియా, ఇవన్నీ కూడా మాల్దీవ్స్ ఇక్కడ చూడండి. కాబట్టి మన కంపెనీ ఏ రేంజ్ లోకి వెళ్తుంది అనేది ఇదే చిన్న ఉదాహరణ. చూడండి నైజీరియాలో అక్కడ పీపుల్ కూడా మనం చేసుకోవచ్చు వర్క్ అనేది. ఇక్కడ క్లియర్ గా చూడండి, అన్ని కూడా అన్ని కంట్రీస్ వాళ్ళకు కూడా, జింబాబ్వే సహా ఏతో స్టార్ట్ చేసుకొని జింబాబ్వే వరకు అన్ని కంట్రీస్ కూడా అవైలబుల్ ఇచ్చింది. దీనికి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలా వద్ద కంపెనీకి. కాబట్టి ఆ కంపెనీ యొక్క ఇది చూస్ చేసుకోవాలి. మన ఇండియా అయితే ఆటోమేటిక్ గా 9-1 ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇండియా కాబట్టి 9-1 తో స్టార్ట్ అవుతుంది. మొబైల్ నెంబరు, ఇమెయిల్ ఐడి, సిటీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ చేసేస్తే మనకి వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే వ్యాలెట్ లోకి, ఫండ్ వ్యాలెట్ లోకి ఉంటుందండి. మనం ఒకవేళ ఐడి యాక్టివేషన్ చేయాలన్నా, అలాగే మనకి లోన్ ఇన్స్టాల్మెంట్ కూడా వ్యాలెట్ లో ఉన్నా ఫండ్ వ్యాలెట్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకి కట్ అవుతుంది. దానికి ఏమీ ప్రాబ్లం లేదు. వ్యాలెట్ లో ఉన్నా కూడా ఫండ్ వ్యాలెట్ లో ఉన్నా కూడా మనకి కట్ అవుతుంది. కాబట్టి మేడం ఫండ్ వ్యాలెట్ లో ఉండాలా, వ్యాలెట్ లో ఉండాలా, కంగారు పడక్కర్లేదు. ఇక్కడ 200 అక్కడ 250 ఉన్నా కూడా తీసేసుకుంటది అనమాట. సో సో ఇప్పుడు
సో మనం ఐడి చేయాలని అంటే ఇప్పుడు నేను యాక్టివేషన్ చేశాను కదా, వ్యాలెట్ ఉంటే ఫండ్ వ్యాలెట్ తెచ్చుకోవచ్చు. ఫండ్ వ్యాలెట్ లో కూడా రాకపోతే జస్ట్ ఒకసారి మీ స్పాన్సర్ని అడిగిన మీ దగ్గర ఉన్నాయో ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారా అని. లేదు మేడం నా దగ్గర లేదు అని అంటే మీరు అప్పుడు క్యూఆర్ ఆప్షన్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒక్కటి చూపిస్తానండి. ఫండ్కి వెళ్ళి వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి ఒక 1600 ఐడికి ఎంత సరిపడా అట్లా చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనం యాక్టివేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చేసిన మాధవి ఐడిని జస్ట్ యూజర్ ఐడి ప్రెస్ చేసి అదేవిధంగా వెరిఫై చేసేసి ఆ మెంబరా కాదా, మాధవి పేరు మీద 100 మంది ఉంటారండి, అక్కడ కరెక్ట్ గా ఏ యూజర్ ఐడి ఇచ్చున్నారో కాపీ పేస్ట్ చేసుకొని ప్లీజ్ సెలెక్ట్ చేసుకొని ఫండ్ వ్యాలెట్. ఇవన్నీ చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఐడీస్ యాక్టివేషన్స్ రిజిస్ట్రేషన్స్ ఏ విధంగాను ఇవన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కూడా డేట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పే చేసాం. April 13th నాకు 3rd లోన్ కూడా అయిపోయి 4th లోన్ రిలీజ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎన్ని పెనాల్టీస్ పడినాయి ఇప్పటి వరకు, ఎంత కట్టామన్నది కూడా చూడొచ్చు. జస్ట్ ఒకటి నేను చూసాను అనమాట. యాక్టివేషన్ ఫండ్, సో ఫండ్ క్యూఆర్, యాడ్ క్యూఆర్ ఒకసారి చూడొచ్చు. మనం క్యూఆర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మినిమం ఇక్కడ చూసుకోండి, INR 100 నుంచి 10,000 వరకు. ఒక అతను 11,200 ఇలా కూడా పెట్టారు. అవి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు, మీరు చూసుకొని చేసుకోండి. క్యూఆర్, గో టు యూపీఐ, ఓపెన్ పే, ఫోన్ పే, గూగుల్ పే ఏదైనా కూడా. సో ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసేసి మనం మినిమం 300 అబోవ్ కనుక మనం ఎంటర్ చేసేసుకొని చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బ్యాంక్ మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమో, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇచ్చి మనము సేవ్ చేయొచ్చు. సో యాడ్ ఫండ్, మాన్యువల్ రిక్వెస్ట్, అదేవిధంగా నెట్వర్క్, ఒకసారి నెట్వర్క్ వెళ్ళొచ్చు. ట్రీ డైరెక్ట్ అంటే ఇప్పుడు మీరు లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఇచ్చిన తర్వాత నేను ఒకసారి చెప్తాను. లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ లోకి వెళ్ళి చూడండి, మీరు డైరెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఏ ఐడికి ఐడి అయిపోయిన వెంటనే లోన్ ఈ రోజు అయిపోయింది అనుకోండి, 4 లోన్స్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు 6వ తారీఖు ఫస్ట్ లోన్ అయిపోయింది. ఇప్పుడు నేను వెంటనే 6వ తారీఖు నైట్ కానీ 7వ తారీఖు మార్నింగ్ కానీ ఈ డీటెయిల్స్ వెళ్ళి ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని డిస్బర్స్ చేస్తేనే వ్యాలెట్ లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్లిక్ టు డిస్బర్స్ ఆప్షన్. మొన్న ఒక అతను రోజు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే క్లిక్ టు డిస్బర్స్ ఆప్షన్ మర్చిపోతున్నారు. ఆ ఫస్ట్ లోన్ అయిపోయి ఒక 20 రోజులు అవుతుంది. అది డిస్బర్స్ చేయింది మనకు రాదు కదండి. కాబట్టి లోన్ ఏదైనా కూడా డిస్బర్స్ అయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఇది మర్చిపోయారంటే అనవసరంగా వచ్చే లోన్స్, తొందరగా తీసుకునే లోన్స్ మీరు లేట్ అవుతుంది, మీ ఇష్టం. సో డైరెక్ట్ ఒక లెఫ్ట్ ఒక రైట్ చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివేట్ చూసుకోండి ఇక్కడ. సో లెఫ్ట్ రైట్ రెండు ఉంటే మాత్రం ఐడీస్, 2 లెఫ్ట్లు ఉన్నా 2 రైట్లు ఉన్నా అవి యాక్టివేషన్ అయితే మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా మీరు వేసుకోవాల్సింది. అదేవిధంగా ఫస్ట్ మీరు చేసినటువంటి ఐడి యాక్టివేషన్ అవ్వకుండా డౌన్ లైన్ ఉన్న ఐడీసే అసలు లింక్ పంపించొద్దు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మీరు బాధపడద్దు. ముందు మీ ఐడి తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ తో పాటు యాక్టివేషన్ అయినాక మీ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఒక్కోసారి లెఫ్ట్ ప్రెస్ చేసినా మర్చిపోయి రైట్ లింక్ లోకి వెళ్ళొచ్చు, రైట్ క్లిక్ చేసినా లెఫ్ట్ కి పడొచ్చు. కాబట్టి ఆ టైంలో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఒక ఐడి క్రియేట్ చేసిన వెంటనే మీరు ఏ ఐడితో ఉన్నారో ఐడిలో లెఫ్ట్ పడ్డారో రైట్ పడ్డారో ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుందండి. యాక్టివేషన్స్, నెట్వర్క్, ఇన్కమ్ వ్యాలెట్, విత్డ్రా కూడా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా స్మాల్ వీడియోస్ ఉన్నాయి. ఈ విధంగా చేసుకోవచ్చు వీటన్నిటి గురించి కూడా. అదే విధంగా చాలా మందికి కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. వాళ్ళకి నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నావి 7 packs అనుకోండి, ఓకేనండి. ఇప్పుడు ఎవరికైనా ఇలాగే కదా ఉంటాయి. ఆ తర్వాత మన డౌన్ లైన్స్ మనం పంపించాలి. ఇదే కదా ప్రాబ్లం అందరికి. మనం మన పక్క టీంకి పంపించలేము అని చెప్తున్నారు అంతే. పక్క టీం వాళ్ళతో మనకేం పని ఉంటుంది, మన డౌన్ లైన్ మనం చూసుకుంటే చాలు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పావని అనే పర్సన్ నుంచి, మెయిన్ ఐడి నుంచి అన్నిటికీ పావని 3 కింద 4, 5, 6 అన్నిటి కిందకి మన డౌన్ లైన్ ప్రతి లాస్ట్ పర్సన్ కూడా వెళ్ళిపోతుంది.
అంటే మన టీంకి మనం సర్వీస్ ఇచ్చుకోవచ్చు కానీ డౌన్ లైన్ నుంచి అప్ లైనర్కి వెళ్ళదు. అది ఎట్లా వెళ్తుంది? డైరెక్ట్ గా వెళ్తుంది తప్ప ఇండైరెక్ట్ గా వెళ్తుంది. అంటే పావని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రోజు పావని 3 లో ఉన్నటువంటి అమౌంట్ ని పావని 1 కి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. పావని 4 లో ఉన్నటువంటి పావని 1 కి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. అంటే డైరెక్ట్ గా ఉన్నటువంటి స్పాన్సర్ కి వెళ్తుంది, ఎంత అమౌంట్ అయినా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు P1 లో వచ్చినటువంటి అమౌంట్, P3 P4 నుంచి వచ్చిన అమౌంట్, ఈ 3 కలిపి పీకి తెచ్చుకుంటున్నాను. అదేవిధంగా P5 లో ఉన్నటువంటి అమౌంట్ P2 కి, P6 లో ఉన్నటువంటి అమౌంట్ P2 కి తెచ్చుకొని ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ నుంచి ఇక నా టీం మొత్తానికి ఎంత మందికి కావాలో అన్ని వేల మందికి కూడా అంత అడిగితే అంత ఈడబ్ల్యూ అవ్వచ్చు, అది ఇది అవ్వచ్చు. ఇంకా ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, అసలు బాధపడే అవసరమే లేదు కదా. నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఆప్షన్ లేకపోతే ఈ పక్కన బ్రాంచెస్ వేరే అవుతాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకవేళ ఇక్కడ ఇన్కమ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ పంపలేకపోతానని బాధపడచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఐడికి అయితే పంపుకునే రైట్ ఉంది కదా. మహా అయితే మనం ఎన్ని తీసుకుంటాం? 7 ప్యాక్ కదా. 7 ప్యాక్ అంటే జస్ట్ 5 నిమిషాలు అయిపోతుంది కదా. P3 లో నుంచి P1 కి ఫండ్ ట్రాన్స్ఫర్, P1 నుంచి P కి ఫండ్ ట్రాన్స్ఫర్, P4 నుంచి 7 ప్యాకే కదా మనం ఎంత తీసుకున్నాం, P1 కి ఫండ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ నుంచి ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. ఇక్కడ రాంగ్ పడే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే వెళ్తే అప్పలైనది తప్ప, లేదంటే యు ఆర్ నాట్ డౌన్ లైన్ అని చూపిస్తుంది. ఇది ఎందుకు చేశారంటే మన సైడ్ లైన్స్ వాళ్ళు మన ఇన్కమ్ అనేది ఒక యూజర్ ఐడి తెలిస్తే పాస్వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళు ఎంటర్ అయిపోయి హ్యాక్ చేయడానికి ఉండొచ్చు. అప్లైనర్ వాళ్ళు డౌన్ లైన్ లో తెలియని వాళ్ళ నుంచి కూడా తీసుకోవడానికి ఉండొచ్చు, ఛాన్స్ ఉందని కంపెనీ ఏ రూల్ చెప్తే ఆ రూల్ మనం ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అదే విధంగా చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ సి ఉంది చూసారా, సి అనే ఆప్షన్ కి వెళ్ళి ప్రొఫైల్ చెక్ చేసుకొని చేంజ్ పాస్వర్డ్, కరెంట్ పాస్వర్డ్ ఇప్పుడు ఏదైతే ఉందో న్యూ పాస్వర్డ్ మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టి సేవ్ చేంజ్ చేసుకుంటే పాస్వర్డ్ 1 2 3 4 5 మౌనిక 1, మొన్న ఒక అమ్మాయి మౌనిక అని ఉన్నారు, ఆమె మౌనిక 1 2 3 పెట్టేసి అంత సింపుల్ గా ఎవరైనా ట్రై చేస్తారు. లోపలికి వెళ్ళారు, 1000 రూపీస్ తీసుకున్నారు, దాని కంపెనీకి కానీ ఎటువంటి సంబంధం లేదు కదా. దొంగ చేతుల్లో తాళాలు పెట్టి మీరు తీసుకున్నారంటే అది తిరగడానికి టైం పడుతుంది కదా. కాబట్టి అంతా మన చేతిలోనే ఉంటదండి, ఒకసారి చూసుకోండి. నెట్వర్క్ వెళ్ళండి, నెట్వర్క్ వెళ్ళి ట్రీ చూడండి, మనం ఎక్కడ బిజినెస్ చేస్తాం ఏంటనే తెలుస్తుంది. ఇది నా ట్రీ అనమాట. సో నేను డైలీ ఎట్లా తెస్తున్నాను మీకు క్లియర్ గా చూపిస్తాను. పావని 3 నుంచి పావని 1 కి అమౌంట్ తెచ్చుకుంటున్నా, 4 నుంచి 1 కి తీసుకొస్తున్నా, ఈ తర్వాత ఈ 1 లో ఉన్నటువంటి అమౌంట్ ని పీకి తీసుకొస్తున్నాను, సరిపోయింది కదా. అదే విధంగా పావని 5 నుంచి పావని 2 కి తీసుకొస్తున్నా, పావని 6 నుంచి పావని 2 కి తీసుకొస్తున్నా, పావని 2 నుంచి పావని తీసుకొస్తున్నా. ఇంక ఇక్కడ నుంచి నాకు ఏ టీం అయితే ఉందో అందరికి వెళ్ళిపోతుంది, బ్రాంచ్ అన్నిటికీ కూడా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఏముంది, ఎవరు డౌన్ లేని వాళ్ళు పంపించే రైట్ ఉంది కదా మనకి. అందరూ దాంట్లో తెచ్చుకొని అక్కడ నుంచి పంపించవచ్చు, ఎవరు లేనికి వాళ్లే కదండి. కాబట్టి ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎందులో మనం చూడడానికి కూడా ఏం లేదు. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ చేసుకోవాలా రైట్ వర్క్ చేసుకోవాలా అని అనడానికి పావని మెయిన్ ఐడి మీద ఇట్లా డీప్ క్లిక్ కనుక ఇలా చేసున్నారంటే ఇలా ఎంత బిజినెస్ అయిందని వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ 90,38,400, రైట్ సైడ్ 86,24,000, అంటే 90 లక్షలు, దగ్గర దగ్గర 2 కోట్ల బిజినెస్ దగ్గరగా ఉంది. సో 90 లక్షలు లెఫ్ట్ సైడ్, 86 లక్షలు అంటే ఇంకో 90 లక్షలు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ ఎక్కడ చేసుకోవాలా, మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. వర్క్ లెఫ్ట్ సైడ్ చేయాలా రైట్ సైడ్ చేయాలా? రైట్ సైడ్ వర్క్ చేసుకోవాలి. సో ఎందుకు లెఫ్ట్ సైడ్ 90 లక్షలకి, ఇంకొకటి అండి ఈ 7,000 ఇక్కడ చూసారా, లెఫ్ట్ లో 7,636 ఐడీలు కనపడుతున్నాయి, రైట్ సైడ్ 8,000 ఉన్నాయి. మరి రైట్ సైడ్ కానీ 86 లక్షలే బిజినెస్ ఉంది అంటే దాని అర్థం ఏంటండి, అక్కడ రిజిస్ట్రేషన్ ఐడీస్ యాక్టివేషన్ ఐడీస్ కలిపి ఉన్నాయి. కాబట్టి మనం చూడాల్సిన బిజినెస్ టోటల్ బిజినెస్ చూస్తే కరెక్ట్ గా కనబడుతుంది. కాబట్టి లెఫ్ట్ 7,000 ఉన్నాయి, రైట్ 8,000 ఉన్నాయి. ఇవి చూసుకున్నారనుకోండి, వర్క్ ఎక్కడ చేస్తాం, లెఫ్ట్ కింద చేస్తాం. కానీ బిజినెస్ ఎక్కడ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది. మరి మీకు మ్యాచింగ్ ఎలా వచ్చింది, రాదు. కాబట్టి మీరు ఎలా చూడాలా, టోటల్ బిజినెస్ కరెక్ట్ గా ఉంది అది చూసుకోండి సరిపోద్ది. 90,000 ఏఐడిగా ఐడియా ఎలా చూసుకోండి, 90 lakhs ఇటు సైడ్ ఉంది, 86 ఓకే. వర్క్ నేను ఎటు సైడ్ చేసుకోవాలా రైట్ సైడ్ చేసుకోవాలా తెలిసిపోతుంది కదా. ఇంకా మన కంపెనీలో ఆప్షన్ ఇచ్చేది ఏమన్నా, ఉన్న ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఏ ఐడి అని ఇప్పుడు పావని వన్ ఇది ప్రెస్ చేయండి, ఏ ఐడికి ఐడి ఇప్పుడు చూడండి 37,10,000 ఒకసారి, 53,26 రైట్ సైడ్. వర్క్ ఎక్కడ చేయాలా, లెఫ్ట్ సైడ్ చేయాలా. కానీ యాక్చువల్గా నా పవర్ ఎయిట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి నేను ఎటు సైడ్ వర్క్ చేసుకుంటాను, పావని 2 కింద వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే ముందు ఈ ఐడి, ముందు మెయిన్ ఐడి పావనికి వెళ్ళిపోవాలి కదా, డైలీ 25,000 గ్యాపింగ్ అనేది.
అదే విధంగా ఎక్కడికక్కడ వర్క్ అన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. 55, 31. ఇప్పుడు నేను వర్క్ ఎక్కడ చేసుకుంటాను? రైట్ సైడ్. ఎక్కడ వీక్ ఉంటే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి వర్క్ చేసుకోండి. మంచి బిజినెస్ ఉంది. జెన్యున్ గా చెప్పండి. ఇంకా మీకు క్లాసెస్ జరుగుతున్నాయి, మీటింగ్స్ ఫిజికల్ గా పెడుతున్నారు. ధైర్యంగా 6 లక్షల మంది ఉన్నారండి. ఇంకా మనందరూ మనం ఒకళ్ళమి, అంతే కదా. కాబట్టి చేసుకోండి. లోన్ ఎప్పటికప్పుడు ఇన్స్టాల్మెంట్ డేట్స్ ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. లోన్ హిస్టరీ, లోన్ ఇన్స్టాల్మెంట్. ఇక లోన్ ఇన్స్టాల్మెంట్ డేట్స్ చూడండి ఒకసారి. 16, 23 ఇవన్నీ డేట్స్ రాసి పెట్టుకోండి. నేనైతే రాసి నైట్ నిద్రపోయే ముందు అసలు మార్నింగే ఈ రోజు నాది ఈడబ్ల్యూ ఉంది అని అంటే ముందు రోజే మనం అందులో 500 పెట్టుకోవడం బెటర్ కదా. 800 అయితే 800, 500 అయితే 500. సో ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు అండి. సో ఇదనమాట టోటల్ గా ప్లాన్. సో జస్ట్ ఒక 2 పర్సన్స్ తో మాట్లాడి మన సెషన్ అనేది క్లోజ్ చేద్దామండి. బసవరాజ్ గారు ఒకసారి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. హలో నమస్తే అండి. మేడం, వినిపిస్తుందా మేడం? వినపడుతుందండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నా పేరు బసవరాజ్ మేడం. నేను రామంతపూర్లో ఉంటాను. ఓకే అండి. నేను 3 ప్యాడ్ వేసుకున్నాను మేడం. హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఓకే. ఫస్ట్ ఐడికి వచ్చేసి సెకండ్ లోన్ వచ్చేసి నడుస్తుంది. ఉమ్, రెండో దానికి ఫస్ట్ లోన్ నడుస్తుంది. చాలా ఉమ్, బాగుంది మేడం. ఈ చాలా ఉమ్. మంది వెనక ముందు ఆలోచిస్తే గానీ మన కంపెనీ అనేది చాలా సూపర్ గా తీసుకెళ్తారు సార్. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవి చాలా మందికి చెప్తే ఏంటంటే ఉంటదా పోదా అని అదే ఆలోచన. మీరు చెప్తున్నారు కదా, మీరు అదే ఆలోచనలు ఉన్నారు. కానీ మనకేంటంటే నేను నమ్మిన వాళ్ళకే రమ్మని చెప్తున్నా మేడం. ఎస్ సార్. ఇప్పటి వరకు అయితే చాలా సూపర్ గా ఉంది మేడం. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు నేను అనుకోకుండా చెప్పగానే వేసాను. నాకు చాలా వర్కౌట్ అవుతుంది. నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది. దాని త్రూ నేను ప్రతి లోన్ ని విత్డ్రా చేసుకుంటున్నా మేడం. విత్డ్రా పెట్టుకుంటున్నా. ఓకే. కంపల్సరీగా వీక్లీ వీక్లీ నేను కట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు రొటేషన్ అవుతుంది మేడం. చాలా బాగా రొటేషన్ అవుతుంది. అవునవును. చాలా బాగుంది మేడం. అసలు ఇంత మంచి కంపెనీ ఇంత పర్ఫెక్ట్ గా ఒక చేయడం వల్ల క్రాంతి కిరణ్ గారు చాలా చాలా సూపర్ చేశారు. మీరు మీరు చెప్పే జూమ్ మీటింగ్ కానీ, ప్రశాంత్ సార్ చెప్పే జూమ్ మీటింగ్ కానీ చాలా సూపర్ గా ఉన్నాయి మేడం. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇంకా అది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కొంతమందికి నమ్మకం లేక దానివల్ల కొద్దిగా ఇదవుతలేరు. తర్వాత వాళ్ళే ఫీల్ అయి వస్తారన్న ఆలోచన ఉంది మేడం. చెప్పడానికి అయితే అందరికి చెప్తున్నాను. ఎస్ సార్. రోజు ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ జూమ్ మీటింగ్ అటెండ్ చేపిస్తున్నాను, కానీ రెస్పాన్స్ లేదు. మెల్లగా రావచ్చు అన్న నా ఉద్దేశం. కానీ అవునవునండి. చాలా సూపర్ ఉంది మేడం. నాకు బైనరీ ఇన్కమ్ కూడా వస్తూనే ఉంది. సూపర్ గా ఉంది. చాలా మంది జైన్ అవుతాం అంటారు. కాకపోతే కొద్దిగా డీలో ఉన్నారు. అవుతుండొచ్చు మేడం. కానీ నాకు తెలిసి అయితే మన స్పాట్ లోన్ చాలా సూపర్ ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా సీనియర్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నా మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ అందరికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చూడండి, సైడ్ గా సార్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా ఎంత మంచిగా చేస్తున్నారో. సార్ చెప్పిన పాయింట్ ఒకటి నచ్చిందండి, రొటేషన్. నిజంగా పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నిజంగా రొటేషన్ అవుతుందండి. ఇప్పుడు నేను థర్డ్ లోన్ లో ఉన్నానా, నాకు 7 ఐడీస్ కి 63, ఇందాక మీకు చూపించిన ఐడీస్ అన్ని కూడా థర్డ్ లోన్ లోనే మీరు క్లియర్ గా చూసారు. 8,000 తో పాటు 1,000 రూపీస్ వచ్చింది. అంటే 7 into 9 అంటే 63,000 అండ్ 450 రూపీస్ ఫస్ట్ మంత్ వచ్చేసి, అంటే దగ్గర 65,000 రూపీస్ నా చేతిలో ఉన్నాయి ఇప్పుడు కంపెనీవి. సో నేను పెట్టింది ఎంతండి? 11,200. సో ఆ 11,000 ఎక్కడ, 65,000 ఎక్కడ? సో ఈ లోపు నేనేం చేస్తానంటే నేను బయటికి తీసుకొని నా అవసరాలకు యూజ్ చేసుకొని రొటేషన్ చేసుకుంటున్నాము పర్సనల్ గా అందరం కూడా. ఆ ఇన్ టైంలో ఆ డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మనం పే చేసుకుంటాం. అంటే అప్పటి వరకు మన చేతిలో 60,000-70,000 అంటే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్ అమ్మో కట్టాలి, మళ్ళీ కట్టాలి, మళ్ళీ తర్వాత లోన్ రావాలనే భయంతో కట్టడం వల్ల ఆటోమేటిక్ గా మనకి తెలియకుండా టీం పెరిగిపోతుంది. కాబట్టి అదే చెప్తున్నారు కదా, బయట తీసుకుంటే ఆటోమేటిక్ కట్టాలనే భయం ఉంటే టీం పెంచుకుంటాం. అదే మనం ఇంట్లో ఇద్దరిని వేసుకోనో లేకపోతే వ్యాలెట్ లో అమౌంట్ పెట్టుకొని అలాగే కూర్చున్నాం అనుకోండి, అవే కట్ అవుతుంటే క్యాష్ బ్యాక్ అనుకుంటే నాన్ వర్క్ మోడ్ లో ఉంటాం. కొంచెం స్లోగా ఇన్కమ్ అనేది తీసుకుంటాం.
అలా అని మొత్తం మీరు తీయమన్నారు మేడం, అందుకే తీసాం మేడం, లోన్ పోయింది మేడం అని కూడా నాకే కాల్స్ వస్తాయి. కాబట్టి నేను ఎందుకు తీయమంటున్నాను, ఒకవేళ తీయమంటే ఏ ఉద్దేశంతో తీయమంటున్నాను, మీరు వర్క్ మోడ్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో తీయమంటున్నాను. కాబట్టి ఎందుకు తీయొద్దు అంటున్నాను, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ నా మీదకి రాకుండా, నా మీద అంటే నా మీద ఎందుకు వస్తారు కానీ మర్చిపోతే మళ్ళీ లీడర్ అనే అప్లై అనే అవకాశం లేకుండా, అంటే పెన్ను బుక్ పెట్టుకుని ఏమండి అప్పు తీసుకుంటుంది మనం, తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత మనది. క్యాష్ బ్యాక్ ఇస్తారా చెప్పండి ఎవరైనా, నాకు మీలో వచ్చిన నేను అందరి కూడా నోట్ చేసుకుంటా, పలానా మాధవి ఈ డేట్ అమ్మా, అమ్మ నువ్వు నాకు క్యాష్ బ్యాక్ ఇస్తారన్నావు కదా అని నేను అప్పుడు గుర్తు చేస్తా. క్యాష్ బ్యాక్ మీరు తీసుకుంటున్నారు, 8,000 10,000 థర్డ్ లోన్ ఫోర్త్ లోన్ మీరు తీసుకుంటున్నారు, రేపు రాయల్టీ పెడితే మీరు తీసుకుంటారు, క్యాష్ బ్యాక్ 3 లక్షలు మీరు తీసుకుంటున్నప్పుడు, అప్పు మీరు తీసుకున్నప్పుడు, అప్పు మర్చిపోయి పెనాల్టీలు పడి స్టాప్ అయిపోతే స్పాన్సర్ ఎందుకు చెప్తాడండి కదా. కాబట్టి కరెక్ట్ ప్రాసెస్ కాదు ఇది. క్యాష్ బ్యాక్ ఇస్తానని కనుక మీ అప్పలైనతో డీల్ కుదుర్చుకుంటే అప్పుడు ఆఫ్ ఇస్తానంటే ఆయన కూడా బాధ్యతగా క్యాష్ బ్యాక్ అని గుర్తు చేస్తారు. అన్ని మీరు తీసుకుంటున్నప్పుడు, అప్పు మీరు తీసుకుంటున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా మీదే. థ్యాంక్ యూ అండి. మాట్లాడిన వాళ్ళు ఒకసారి లోయర్ హ్యాండ్ చేయండి, అర్థం అవ్వదు.